Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 5th of February 2025. So let's analyze important articles from today's newspaper. So let's start the video without any further delay. So there are over 13 articles that we are going to discuss from today's newspaper. So ఒకటి వచ్చేసి ఇండియా ఇండోనేషియా టైస్ గురించి చూస్తాం. ఓకే, ఎడ్యుకేషన్ ఫండింగ్ అనేది పెరిగింది కదా, సో ఇన్వెస్ట్మెంట్ పెరిగింది కదా, దాన్ని అనలైజ్ చేస్తాం. క్యాన్సర్కి సంబంధించి ఫైనాన్షియల్ టాక్సిసిటీ గురించి చూస్తాం. సో సెస్ అండ్ సర్చార్జెస్ గురించి ఒక వీడియో, ఒక ఆర్టికల్. వన్ వే గ్యాంబుల్, దట్ ఈస్ ట్యాక్స్ కట్స్ అని చెప్పేసి ట్యాక్స్ కట్స్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ చూస్తాం. నెక్స్ట్ హౌ బెగర్ ది నేబర్ పాలసీస్ విల్ యాక్చువల్లీ ఇంపాక్ట్ ద గ్లోబల్ ట్రేడ్ అనేది చూస్తాం. అసలు ఏముంటాయని ఇవి డీటెయిల్గా చూస్తాం. అండ్ ఆల్సో స్కాన్స్ ఆఫ్ సీమింగ్లీ ఎంటీ స్పేస్ రివీల్ బ్లాక్ హోల్స్ అండ్ బ్లాక్ హోల్స్ కి సంబంధించి ఒక ఆర్టికల్. మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ నీడ్ టు వర్క్ ఇన్ టాంక్టమ్ అని ఒక ఆర్టికల్. ఓఈసీడీ ట్యాక్స్ ప్లాన్ గురించి చూస్తాం. సో యూఎస్ హెస్ ఎగ్జిటెడ్ ఫ్రమ్ ఓఈసీడీ ట్యాక్స్ ప్లాన్ కదా, హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ఇండియా, వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ ఫర్ ఇండియా అండ్ వాట్ ఆర్ ది ఛాలెంజెస్, అవి చూస్తాం. Home Ministry asks states to prevent improper depiction of the state emblem of India. That is another article. US WHO exit. So I can then just reference done because I have already discussed about all of this again. So previous videos lo నేను discuss చేశాను. US sends back 200 Indians on military plane. China hits back at US with good tariff probe into Google అని చెప్పేసి ఒక ఆర్టికల్. So these are the 13 articles that we are going to analyze from today's newspaper. And ఇంకొక important thing, ప్రింట్ ఫ్రెండ్లీ వర్షన్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో పిన్డ్ కామెంట్ దగ్గర మనకి లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే యుల్ గెట్ ది పీడిఎఫ్. ఓకే, సో టెలిగ్రామ్ కూడా ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే బడ్జెట్ వీడియో రిలీజ్ అయింది. సో ఐ హ్యావ్ మేడ్ షూర్ దట్ ఇట్ ఈస్ యాజ్ కాంప్రహెన్సివ్ యాజ్ పాసిబుల్. డెఫినెట్లీ మీరు అది చూస్తారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బెనిఫిట్ యూ అలాట్. బడ్జెట్ వీడియో చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఖచ్చితంగా చూడండి. అక్కడ చూస్తే డెఫినెట్లీ ఇక్కడ కామెంట్ చేయండి మేము చూసామని. Okay, I need the equal support from your side, equal love from your side as I am putting efforts onto these videos. Okay, ఈ వీడియోస్ అనేవి మీకు హైలీ బెనిఫిషియల్గా ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఆల్మోస్ట్ బడ్జెట్ వీడియోకి పీడిఎఫ్కి దానికి సంబంధించిన ఆర్టికల్స్ వెతకడానికి, సో సమ్ ప్రయర్ ప్రిపరేషన్కి వీడియో చేయడానికి చాలా టైం తీసుకుంది నాకు. సో 1 like and 1 comment will definitely make me feel happy. అది మీకు బెనిఫిట్ అవుతుందంటే లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ మీ ఫీల్ హ్యాపీ అగైన్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ ఆర్టికల్. ఇండియా ఇండోనేషియా టైస్ ఇస్ అ బీకన్ ఫర్ గ్లోబల్ రిలేషన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్గా బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఆర్టికల్ ఐ టెల్ యూ హౌ టు మేక్ ద నోట్స్. ఓకే, మేక్ ద నోట్స్ ఎలా అంటే నోట్స్ ఎలా మేక్ చేయాలి, హౌ టు కన్వర్ట్ ద 10 to 15 pager notes that we are providing into 1 pager notes. Okay, so there are 2 types of people generally. So one who makes the offline notes. Okay, offline notes చేసుకునే వాళ్ళు ఉంటారు నోట్ మేకింగ్ చేసే వాళ్ళల్లో. నెక్స్ట్ వన్ ఈజ్ సమ్వన్ హూ మేక్స్ ద ఆన్లైన్ నోట్స్. అండ్ దెర్ ఆర్ థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ డజంట్ మేక్ నోట్స్ బట్ దే విల్ రిలే ఆన్ ద కోచింగ్ మెటీరియల్. Okay, so basically I'll tell you what is the essence of using the coaching material and what are the drawbacks in that. So first thing ఏంటంటే coaching material is highly beneficial for the ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే మ్యాగజైన్స్ అయినా దీస్ ఆర్ హైలీ బెనిఫిషియల్ ఫర్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, బట్ ఫర్ ద మెయిన్స్ దిల్ కంపైల్ ద హోల్ థింగ్స్ డెఫినెట్లీ, బట్ ఇట్స్ వెరీ హార్డ్ టు డూ దాట్. ఓకే, మీరు లాట్ ఆఫ్ టాపర్ స్టాక్స్ వినే ఉంటారు. ఫర్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆల్మోస్ట్ రిలే ఆన్ ది మ్యాగజైన్స్ చాలా మట్టుకి ఈ మధ్యలో మనం చూస్తున్నాం. బట్ హవెవర్ దే రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ. సో ఎందుకంటే ఆ కనెక్టివిటీ అండ్ ఆ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో వన్ హూ రీడ్ ద న్యూస్ పేపర్ దట్ విల్ బీ మోర్. సో ఆల్దో దే డజంట్ మేక్ ఎనీ నోట్స్ బట్ దిల్ రిలే ఆన్ ది ప్రిలిమ్స్ మ్యాగజైన్స్ అయినప్పటికీ దిల్ యాక్చువల్లీ రీడ్ ద న్యూస్ పేపర్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ద పర్స్పెక్టివ్స్. ఓకే, పర్స్పెక్టివ్ బిల్డింగ్ కోసం వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్ చదువుతారు. సో దోస్ ఆర్ వన్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి నోట్ మేకింగ్ అవసరం లేదు కాబట్టి సో వాళ్ళ కోసం ఈ పర్టికులర్ నోట్ మేకింగ్ స్ట్రాటజీ అనేది సో ఇట్స్ నాట్ అ యూస్ఫుల్ థింగ్. బట్ లెట్ మీ టెల్ యూ డెఫినెట్లీ మీరు మెయిన్స్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ స్టేజ్ అనేది మెయిన్ ఎగ్జామ్ అనమాట. సో ఆ మెయిన్స్ కి మెయిన్ అనే పేరు అనేది ఎందుకు వచ్చింది అని అంటే బికాస్ ఇట్స్ అ మెయిన్ స్టేజ్. సో ఆ పర్టికులర్ స్టేజ్ కి మాత్రం మనకి న్యూస్ పేపర్ అనాలిసిస్ అండ్ న్యూస్ పేపర్ లో నేర్చుకున్న పర్స్పెక్టివ్స్ ఐడియాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వన్ థింగ్, people who read and leave the newspaper may forget the things after certain period of time.
ఓకే, కొన్ని రిపీటెడ్ న్యూస్, కంటెంపరీ న్యూసెస్ అండ్ అనాలిసిస్ గుర్తుంటాయి కానీ సమ్ రేర్ కైండ్ ఆఫ్ న్యూస్ ఐటమ్స్ అనేవి గుర్తుండవు. సో వాళ్ళ లాంటి వాళ్ళకి ఒక 1 year, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జనవరిలో మీరు స్టార్ట్ చేసిన అట్లీస్ట్ టిల్ ది 2025 మెయిన్స్ వరకు మీరు రెగ్యులర్ గా నోట్ మేకింగ్ అనేది చేసుకున్నారనుకో, ఫర్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్ దట్ విల్ బి హైలీ బెనిఫిషియల్. ఓకే, సో మై సజెషన్ టు యూ పీపుల్ ఇస్, ప్రిలిమ్స్ కి మాత్రం మీరు మ్యాగజైన్స్ మీద రిలే అవ్వచ్చు, బట్ ఫర్ ద మెయిన్స్ definitely note making is going to be a game changer. Okay, so there are two types of people. One is the one who actually writes the offline notes and other one is the one who actually writes the online notes. So రెండిటికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆఫ్లైన్ నోట్స్ ఏంటంటే సో దట్ విల్ బి ఈజియర్ టు నోట్ అనమాట. చాలా మందికి ఫెమిలియర్ ఉన్న సిస్టమ్ కాబట్టి, చిన్నప్పటి నుంచి ఫాలో అవుతున్న సిస్టమ్ కాబట్టి దట్ విల్ బి వెరీ నైస్. సో బేసిక్ గా ఆన్లైన్ లో కొంతమంది అంత ఎఫిషియెంట్ గా నోట్స్ మేక్ చేసుకోలేరు. సో ఈజీగా దాన్ని డాక్యుమెంట్ చేసుకోలేని వాళ్ళు ఆఫ్లైన్ నోట్స్ తీసుకోవచ్చు. అండ్ ది అదర్ సెట్ ఆఫ్ పీపుల్ దట్ ఈస్ ఆన్లైన్ నోట్స్. ఓకే, ఆన్లైన్ నోట్స్ ఆర్ the people are the ones who have a habit of making the online notes, so that will be very beneficial for easy editing అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆన్లైన్ నోట్ మేకింగ్ ఏంటంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ పీపుల్ టు ఎడిట్ ద నోట్స్. ఓకే, సో ఈజీగా అప్డేషన్స్ యాడ్ చేసుకోవచ్చు. వెరస్ ఆఫ్లైన్ లో ఉన్న వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఎడిటింగ్ ప్రాసెస్ అనమాట. ఓకే, కానీ ఆఫ్లైన్ లో కూడా, సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఇట్ ఈజియర్, సో మీరు ఒక అప్రోచ్ ని ఫాలో అయితే డెఫినెట్లీ ఆఫ్లైన్ నోట్స్ విల్ ఆల్సో బి గ్రేట్ థింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్లైన్ లో చేసుకునే వాళ్ళు ఎలా చేసుకుంటారు అని అంటే, ఒక్కొక్క మెయిన్ సబ్జెక్ట్ కి ఒక్కొక్క ఫైల్ పెట్టుకోండి. సో డోంట్ ప్రిఫర్ ద బుక్స్ బట్ ప్రిఫర్ ద A4 సైజ్ షీట్స్. ఓకే, A4 సైజ్ షీట్స్ ని ప్రిఫర్ చేయండి. ఒక్కొక్క ఫైల్లో ఒక్కొక్క సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి ఒక ఫైల్ పెట్టుకుంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి ఒక ఫైల్ పెట్టుకోండి, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కి ఒక ఫైల్ పెట్టుకోండి, ఇండియన్ ఎకానమీకి అగ్రికల్చర్ పార్ట్ కి ఒక ఫైల్ పెట్టుకోండి. ఓకే, ఎథిక్స్ కోసం ఒక ఫైల్ పెట్టుకోండి. ఇలా డిఫరెంట్ ఫైల్స్ ని మెయింటైన్ చేయండి. సో ఈ ఫైల్స్ లో మీరు ఏం చేస్తారంటే యూ విల్ నీడ్ టు అప్డేట్ ది A4 సైజ్ షీట్స్ అనమాట. ఓకే, A4 సైజ్ షీట్స్ పెట్టుకోవడానికి ఫైల్స్ మెయింటైన్ చేయండి. సో ఇలా మెయింటైన్ చేసినప్పుడు ఇట్ విల్ బి వెరీ మచ్ ఈజీ ఫర్ యూ టు అప్డేట్ ద థింగ్స్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఓకే, సో అండ్ ఆల్సో ప్రతి ఒక్క దానికి, ప్రతి పేజ్ కి బుక్ మార్క్స్ ఆర్ ఎనీ స్టిక్కీ నోట్స్ కానీ ఏదన్నా ఒకటి పెట్టుకోండి, సో దాట్ మీకు ఈజీగా మీరు అప్డేట్ చేసుకోవడానికి కుదిరేలాగా. ఓకే, సో ఆ పర్టికులర్ కస్టమైజేషన్ మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి, బట్ ఐఎమ్ టెలింగ్ ఎన్ ఐడియా జస్ట్. ఓకే, సో అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో దెర్ ఆర్ బ్రాడ్ థింగ్స్ దట్ ఆర్ దేర్. సో బ్రాడ్ గా ఎలా డివైడ్ చేయొచ్చు, పోర్షన్ లో సిలబస్ ఓపెన్ చేయండి, మెయిన్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్ కి అన్నిటిని కంపైల్ చేసి ఒక దగ్గర పెట్టుకోండి. ఓకే, సో అండ్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ ఇండియా యుఎస్ రిలేషన్స్, ఇండియా యూకే రిలేషన్స్, ఇండియా చైనా రిలేషన్స్, అలా ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ థింగ్స్ ని ఆ పర్టికులర్ ఫైల్లో మెయింటైన్ చేయండి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇండోనేషియా టైస్ గురించి వచ్చింది. సో మీరు ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది ఎక్కువగా కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి, సో ఆల్రెడీ మీరు ఇఫ్ యూ స్టార్టెడ్ మేకింగ్ యర్ ఓన్ నోట్స్ ఫర్ ది ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఆల్రెడీ మీరు ఇండోనేషియా టైస్ గురించి రాసే ఉంటారు. ఒకవేళ రాయకపోతే ఫ్రెష్ పేజ్ తీసుకొని నేను ఈరోజు చెప్పే పాయింట్స్ అన్నిటి నీట్ గా 1 పేజర్ లాగా చాలా కీవర్డ్ బేస్డ్ నోట్స్ అనేది మీరు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనేది నేను ఫర్దర్ గా చెప్తాను, బట్ యూ హ్యావ్ టు మేక్ ఇన్ దట్ వే. లేదు మీరు ఆల్రెడీ ఇండోనేషియా టైస్ గురించి ఆల్రెడీ రాసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు, వాట్ ఎవర్ ది అప్డేట్స్ దట్ ఐఎమ్ గివింగ్ దాన్ని మాత్రమే మీరు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు ఏదైతే నోట్స్ మేక్ చేసుకున్నారో అక్కడ ఎంటీ స్పేస్ లో అది అప్డేట్ చేసుకోండి. ఎంటీ స్పేస్ లేనప్పుడు ఇంకొక పేపర్ దానికి అటాచ్ చేసి అక్కడ మీరు అప్డేషన్స్ ఇస్తూ వెళ్ళాలన్నమాట. ఆల్రెడీ రాసిన పాయింట్స్ ని మళ్ళీ రాయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. హవ్ టు అప్డేట్ ఇన్ ది ఆఫ్లైన్ వర్షన్. వేరేజ్ ఆన్లైన్ లో మీరు గుడ్ నోట్స్ కానివ్వండి, లేకపోతే మిగతా ఏవైతే వెబ్సైట్స్ ఉన్నాయో, అప్లికేషన్స్ ఉన్నాయో, యూ కెన్ ఓకే ప్రిఫరబుల్లీ యూజ్ దాట్. సో అండ్ ఇంకొకటి ఆన్లైన్ లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ నోట్స్ ని మీరు మొబైల్ ఫోన్ లో యాక్సెస్ చేసుకోవచ్చు, ఇన్ యువర్ ల్యాప్టాప్స్ అండ్ ఇన్ యువర్ ట్యాబ్స్. సో ఎక్కడికైనా అక్కడికి తీసుకెళ్లి మీరు ఈజీగా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు, ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. సో నావిగేషన్ అనేది ఈజీగా ఉంటుంది ఆన్లైన్ నోట్స్ లో. ఓకే, యూ కెన్ ఈజీలీ సర్చ్ ద టాపిక్ వేర్ యూ హెవ్ రిటర్న్ అబౌట్ ఇండోనేషియా రిలేషన్స్. సో ఒకవేళ రాకపోతే ఒక సపరేట్ కాలం పెట్టుకొని సపరేట్ దాంట్లో సపరేట్ చాప్టర్ గా ఇండోనేషియా టైస్ అని పెట్టుకోవచ్చు. సో దట్ విల్ బి వెరీ మచ్ హైలీ బెనిఫిషియల్ అనమాట ఆన్లైన్ నోట్స్. సో ఐ ప్రిఫర్ ఆన్లైన్ నోట్స్. సో
దట్ విల్ బి డిఫరింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. సో ఆన్లైన్ లో నోట్ మేకింగ్ చేస్తేనే టాపర్స్ అవుతారంటే కాదు, ఆఫ్లైన్ లో చేయకపోతే టాపర్స్ అవుతారంటే కాదు. సో అకార్డింగ్ టు యువర్ ప్రిఫరెన్స్, యువర్ మైండ్ సెట్, యువర్ కన్వీనియన్స్, యూ కెన్ మేక్ ద నోట్స్. ఓకే, సో బేసికలీ దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు మేక్ ద నోట్స్. డిఫరెంట్ కాలమ్స్ గా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ఈవెన్ ఇన్ ద ఆన్లైన్ డిఫరెంట్ చాప్టర్స్ గా డివైడ్ చేసుకొని సో డిఫరెంట్ సబ్జెక్ట్ గా డివైడ్ చేయొచ్చు. ఒక్కొక్క సబ్జెక్ట్ లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ని యాజ్ పర్ ది సిలబస్ మీరు డిఫరెంట్ చాప్టర్స్ గా డివైడ్ చేసుకొని యూ కెన్ యాడ్ ద నోట్స్, యూ కెన్ ఎడిట్ ద నోట్స్, యూ కెన్ అప్డేట్ ద నోట్స్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు మేక్ ద నోట్స్. సో ఎలా చేసుకోవాలి, కీవర్డ్ బేస్డ్ నోట్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేను చెప్తాను. ఫస్ట్ లెట్స్ డిస్కస్ దిస్ టాపిక్, దెన్ వీ కెన్ గో బ్యాక్ టు ది నోట్ మేకింగ్ ప్రాసెస్. GS2 లో మనకి ఇండియా అండ్ నైబర్హుడ్ రిలేషన్స్ లో ఈ టాపిక్ ని మనం లింక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఇండోనేషియా రిలేషన్స్ గురించి చూస్తాం. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఏన్షియంట్ అండ్ కల్చరల్ టైస్ చూసుకుంటే వాళ్ళకి స్ట్రాంగ్ హిస్టారికల్ అండ్ కల్చరల్ లింకేజెస్ అనేవి ఉన్నాయి సిన్స్ చోలా డైనస్టీ. సో ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఇంపార్టెన్స్. సో లింకేజెస్ ఫ్రమ్ ద చోలా డైనస్టీ, జస్ట్ ఇది మాత్రమే మీ నోట్స్ లో ఉండాలి. అది చదివితే మీకు డెఫినెట్లీ అర్థమైపోతుంది చోలా డైనస్టీ నుంచే వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయని చెప్పేసి. హోల్ సెంటెన్స్ అవసరం లేదు, రిలేషన్స్ ఫ్రమ్ చోలా డైనస్టీ, దట్స్ ఇట్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిందూయిజం అండ్ బుద్ధిజం. ఓకే, సో ఇంతే మీరు రాయాల్సింది. హిందూయిజం అండ్ బుద్ధిజం అని రాసి వదిలేసేయండి, లేదా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హిందూయిజం అండ్ బుద్ధిజం అని రాసి వదిలేస్తే సరిపోతుంది. అండ్ ఆల్సో సాంస్క్రిట్ అండ్ తమిళ్ వర్డ్స్ అని చెప్పేసి ఇలా పెట్టేసి బ్రాకెట్ లో ఇన్ ఇండోనేషియన్ లాంగ్వేజ్ అని చెప్పేసి రాయొచ్చు. సో జస్ట్ 3 కీవర్డ్స్ ని పిక్ చేసుకోవాలి. ఒకటి చోలా డైనస్టీ, హిందూయిజం అండ్ బుద్ధిజం, సాంస్క్రిట్ అండ్ తమిళ్ వర్డ్స్ ఇన్ ఇండోనేషియన్ లాంగ్వేజ్. ఓకే, 3 particular topic things that is required from this particular slide. Okay, next, పోస్ట్ ఇండిపెండెన్స్ పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి. 1949 లో ఇండోనేషియన్ ఇండిపెండెన్స్ ని మనం రికగ్నైజ్ చేశాము. ఓకే, ఇండోనేషియన్ ఇండిపెండెన్స్ బ్రాకెట్ లో రికగ్నైజ్డ్. 1950 లో ఫస్ట్ రిపబ్లిక్ డే, చీఫ్ గెస్ట్ ఫ్రమ్ ప్రెసిడెంట్, ఇండోనేషియన్ ప్రెసిడెంట్. చీఫ్ గెస్ట్ ఈజ్ ఇండోనేషియన్ ప్రెసిడెంట్. ఓకే, దట్స్ ఇట్. కీవర్డ్స్ మాత్రమే మీరు మెన్షన్ చేయాలి. 1955 బందుంగ్ కాన్ఫరెన్స్, నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్, ఇంతే. ఈ 3 కీవర్డ్స్ మాత్రమే మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంది. ఒకటి నంబర్, 2 కీవర్డ్స్. నెక్స్ట్, మోడర్న్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ 1991, ఎకనామిక్ రిఫార్మ్స్ 2018, CSP దట్ ఈస్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ 2024, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా, 76th రిపబ్లిక్ డే, చీఫ్ గెస్ట్, అంటే సెకండ్ టైం రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఇంతే. ఈ కీవర్డ్స్ ని మాత్రమే మీ నోట్స్ లో రాసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నోట్ మేకింగ్ చేసుకున్న వాళ్ళు 2018 వరకు ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయో అవన్నీ మీరు రాసేసే ఉంటారు. ఇక్కడ మీరు అప్డేట్ చేసుకోవాల్సింది ఏంటి మీ నోట్స్ లో, 76th రిపబ్లిక్ డే కి ఇండోనేషియన్ ప్రెసిడెంట్ హ్యాస్ కమ్ యాజ్ అ చీఫ్ గెస్ట్. ఇది ఒక పాయింట్ ని మీరు అప్డేట్ చేసుకోవాలంతే. మళ్ళీ అవసరం లేదంతా మళ్ళీ మీరు మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ టు డూ ద డూప్లికేషన్ ఆఫ్ ది ఎఫర్ట్స్. ఓకే, సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఇండోనేషియన్ టైస్ ఒక మైండ్ మ్యాప్ లాగేసుకొని సిగ్నిఫికెన్స్ అని రాసి జస్ట్ కీవర్డ్ బేస్డ్ మైండ్ మ్యాపింగ్ చేసుకోండి. సో ఒకటి వచ్చేసి ఎకానమిక్ కోఆపరేషన్. ఓకే, సో మనం ఇండియాలో ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటాం, పామ్ ఆయిల్, కోల్, రబ్బర్. ఇండోనేషియా ఏమి ఇంపోర్ట్ చేసుకుంటుంది, ఆటోమొబైల్స్, రిఫైన్డ్ పెట్రోలియం, ఫార్మస్యూటికల్స్. ఇంతే, మీ దాంట్లో ఉండాల్సింది ఇంతే. ఈ నంబర్స్ మీకు గుర్తుంచే రాసుకోండి, లేదా లేదు. కీ సెక్టార్స్ ఆఫ్ ట్రేడ్ ఇస్ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్, స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ లో ఆసియాన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి రాయండి. ఓకే, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి రాయండి. ఈ 2 కీవర్డ్స్ మళ్ళీ అగైన్. అండ్ ఇంకేం రాస్తారు, బోత్ ఆర్ ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్. ఓకే, సో మేక్ ఇన్ ఇండియాకి హెల్ప్ చేస్తుంది ఇండోనేషియా. మెరిటైమ్ ట్రేడ్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ కోఆపరేషన్ లో ఇండో పెసిఫిక్ రీజన్ అని రాయండి. ఓకే, సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్ అని రాయండి. నెక్స్ట్, కోస్ట్ గార్డ్ అండ్ నేవల్ కోఆపరేషన్. సో ఇవన్నీ అవసరం లేదు, ఇవన్నీ జనరల్ పాయింట్స్ మీకు ఈజీగా గుర్తుంటాయి. ఫ్రీ అండ్ ఓపెన్ నావిగేషన్ చేయొచ్చు బోత్ ద నేషన్స్, ఎందుకంటే ఐలాండ్ నేషన్ కాబట్టి. కోస్ట్ గార్డ్ కి హెల్ప్ అవుతుంది. ఇవన్నీ జనరల్ పాయింట్స్. ఈ జనరల్ పాయింట్స్ అందరు రాస్తారు. మీ నోట్స్ లో ఉండాల్సింది కీవర్డ్స్ విచ్ యూ నీడ్ టు రివైజ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, డిఫెన్స్ కోఆపరేషన్ లో భాగంగా 2018 డిఫెన్స్ అగ్రిమెంట్, జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్ ఇండో కోపాక్ట్. ఓకే, జాయింట్ నేవల్ ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్ ఇండో కార్పెట్. ఇంత మీరు రాయాల్సింది. కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్. ఓకే, సో టాక్లింగ్ ఎక్స్ట్రీమిజం. నెక్స్ట్, సైబర్ సెక్యూరిటీ కోసం కోఆపరేషన్ ఇన్ ద AI బేస్డ్ సర్వేలెన్స్. ఓకే, సైబర్ థ్రెట్స్ ఇన్ ద సౌత్ చైనా సీ ని అడ్రస్ చేయడానికి, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని తగ్గించడానికి, సౌత్ కోఆపరేషన్ కి, మల్టీపోలర్ వరల్డ్ విజన్ కి. ఓకే, యాజ్
ఇఫ్ ఒకవేళ ఇండోనేషియా అనేది బ్రిక్స్ ఎంట్రీ అవుతే ఇవన్నీ హెల్ప్ అవుతాయి. ఆసియాన్ లీడర్ గా ఉంటుంది ఇండోనేషియా, కాబట్టి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఎన్హాన్సింగ్ ద రిలేషన్. అండ్ ఆల్సో both maintains the strategic autonomy. US China trade war ని ఆ సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ని మనం తగ్గించాలంటే, సో దిస్ విల్ బి అన్ అప్డేటెడ్ పాయింట్ ఇన్ యువర్ నోట్స్. సో ఇంపార్టెన్స్ గురించి మీరు ఆల్రెడీ రాసే ఉంటారు స్టాటిక్ నోట్ మేకింగ్ చేసుకుంటే. అప్పుడు మీరు ఏం చేయాలి, యుఎస్ చైనా ట్రేడ్ వార్ ఇన్ ఆర్డర్ టు డైవర్సిఫై ద సప్లై చైన్స్, అంతే. ఈ 2 కీవర్డ్స్ మీరు రాసుకొని పెట్టుకోవాలి. ఓకే, ఇండియా ఇండోనేషియా క్యాన్ కోలీడ్ అ న్యూ ఎకానమిక్ ఆర్డర్ ఇన్ ది ఏషియా. ఓకే, బట్ దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ అని చెప్పేసి ట్రేడ్ బ్యారియర్స్ ఉంటాయి. ఓకే, టారిఫ్ బ్యారియర్స్ అని ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ఇన్ ద ఫీల్డ్స్ లైక్ స్టీల్, ఆటోమొబైల్. ఓకే, చైనా డిపెండెన్సీ, బీఆర్ఐ. ఓకే, ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో డూప్లికేట్ చేయక్కర్లేదు. సో చైనాస్ ఎక్స్పాండింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, బీఆర్ఐ ఇనిషియేటివ్. సో ఇవన్నీ కీవర్డ్స్ చూస్తే మనకి కాన్సెప్ట్ ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ లో రన్ అయిపోతుంది కదా. సో వీ నో ద కాన్సెప్ట్, బట్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్ ద థింగ్స్ దట్ వీ నీడ్ టు రిమెంబర్ ఫర్ ద లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఓకే, సో FTA రివిజన్స్, స్లో FTA రివిజన్స్, అండ్ ఆల్సో ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ కాన్ఫ్లిక్ట్స్ చూస్తున్నాం అండమాన్ అండ్ నికోబార్ అండ్ నతూనా ఐలాండ్స్ మధ్యలో. నెక్స్ట్ ఇల్లీగల్ ఫిషింగ్ ఇష్యూస్ అనేవి చూస్తున్నాం. పోస్ట్ కోవిడ్ లో సప్లై చైన్ డిస్ట్రప్షన్స్, ప్రొటెక్షనిజం మెజర్స్. ఓకే, సో ఇక్కడ మీరు మైండ్ మ్యాప్ ఉందా మీకు రైట్ సైడ్ లో ఈ పర్టికులర్ డయాగ్రామ్ లో? ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు రైట్ యువర్ రన్నింగ్ నోట్స్ అనమాట. ఓకే, ట్రేడ్ బ్యారియర్స్ అండ్ ఎకానమిక్ ఛాలెంజెస్. సో ఏమేమి రాసాను, జస్ట్ కీవర్డ్స్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్లో FTA రివిజన్స్, EEZ కాన్ఫ్లిక్ట్స్, ఇల్లీగల్ ఫిషింగ్ జోన్, సప్లై చైన్ డిస్ట్రప్షన్, ప్రొటెక్షనిజం. సో ఇక్కడ ఎలా ఉంది, జస్ట్ కీవర్డ్స్ ని మాత్రమే మనం ఆ పర్టికులర్ మైండ్ మ్యాప్ లో పెట్టాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తే బాగుంటుంది. సో ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి ప్రతి ప్రాబ్లం కి పక్కన సొల్యూషన్ రాసుకున్నా సరిపోతుంది మీకు. ఓకే, ప్రతి ప్రాబ్లం దగ్గర అక్కడక్కడే సొల్యూషన్స్ ని రాసుకున్నా సరిపోతుంది, లేదా డిఫరెంట్ మైండ్ మ్యాప్ అనేది వేసుకోవచ్చు. ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లో వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద రిలేషన్. సో ఓకే, ఇక్కడ మనం FTA రివిజన్స్ లో ప్రాబ్లం ఉందన్నాం కదా, సో సపరేట్ గా మీరు పాయింట్ రాయక్కర్లేదు. స్లో FTA రివిజన్స్ కాబట్టి వే ఫార్వర్డ్ షుడ్ బి వీ హ్యావ్ టు రివైజ్ ద FTA ప్రొవిజన్స్. ఓకే, FTA ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేయాలని చెప్పేసి రాయాలి. ఎందుకు, బికాస్ FTA ప్రొవిజన్స్ అనేవి స్లో డౌన్ ఉన్నాయని అక్కడ రాసాం కాబట్టి. సపరేట్ గా మీరు రాయక్కర్లేదు, మీ నోట్స్ ని లెంది చేసుకోనక్కర్లేదు. ఒక ఛాలెంజెస్ ఉన్నాయి అని అంటే ఛాలెంజెస్ కి సంబంధించిన డైరెక్ట్ వే ఫార్వర్డ్ బ్రెయిన్ లో తట్టేస్తుంది అన్నప్పుడు మీరు రాయాల్సిన అవసరం లేదు నోట్స్ లో. ఓకే, టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కోసం బైలేటరల్ నెగోసియేషన్స్ చేసుకోవాలి. చైనా డిపెండెన్సీని తగ్గించడానికి వీ హ్యావ్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండోనేషియా. చైనా ఇస్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ కాబట్టి ఇండోనేషియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ట్రేడింగ్ పార్ట్నర్ గా మారాలి. ఓకే, అండ్ ఆల్సో మెరిటైమ్ డిస్ప్యూట్స్. సో EEZ కాన్ఫ్లిక్ట్స్ ని మనము స్ట్రాటజిక్ అటానమీ ఉన్నప్పటికీ, సో బోత్ ద కంట్రీస్ హ్యావ్ టు డూ ద బైలేటరల్ టాక్స్ అండ్ వీ హ్యావ్ టు solve issues like exclusive economic zone and the fishing issues. Supply chain disruptions ni తగ్గించడానికి we have to come up with alternative measures. ప్రొటెక్షనిజం కాకుండా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మనం రివైజ్ చేసుకోవాలి. అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ చేసుకోవాలి. ఓకే, స్ట్రాంగర్ సైబర్ సెక్యూరిటీ అండ్ AI కొలాబరేషన్ విల్ హెల్ప్. సో వీ హ్యావ్ టు లెవరేజ్ ద ప్లాట్ఫామ్స్ లైక్ బ్రిక్స్, ఆసియాన్, ఇవన్నిటిని మనం లెవరేజ్ చేసుకోవాలి. ఓకే, I'm sorry for the background noise. Okay, next, people to people ties and cultural ties strengthen చేసుకుంటే definitely we can counter China. సో మనం ఆల్రెడీ చూసాం హిందూ బుద్ధిజం ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి. మన లాంగ్వేజ్ కి సంబంధించి వాళ్ళ భాషలలో కూడా వర్డ్స్ ఉన్నాయి. ఓకే, తమిళ్ అండ్ మిగతావి. అండ్ ఆ పర్టికులర్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ని యూటిలైజ్ చేసుకొని కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. ఓకే, so this is the way forward. So based on the discussion you need to solve a UPSC mains question. So ikkada question entante, India Indonesia relations have a potential to shape the Indo-Pacific region significantly. So this is just a statement. So what is the significance of the question? Asalu enti adugutunnaru, what is the demand of the question? Discuss the key economic, strategic and geopolitical aspects of the bilateral relations. So economic aspects lo FTA gurinchi rayali. We have to write what are the imports that we are doing, what are the exports we are doing. Okay, economic partnership lo inkem chestunnam. Strategic lo, so strategic paranga we are trying to counter the China's influence in the Indian Ocean, South China Sea, and we are leveraging the platforms like BRICS, ASEAN. Okay, సో సౌత్ కోఆపరేషన్ లో మనము హెల్ప్ చేసుకుంటున్నాం. సో ద డిస్రప్షన్స్ కాజ్డ్ ఇన్ దిస్ గ్లోబల్ సప్లై చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగేన్స్ట్ గా మెజర్స్ తీసుకోవడానికి రెండు కంట్రీస్ ఆర్ యాక్చువల్లీ కోఆర్డినేటింగ్ విత్ ఈచ్ అదర్.
జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ లో ఏమేమి ఉన్నాయి, బిఆర్ఐ ఇనిషియేటివ్ కి కౌంటర్ చేస్తున్నాము, ఓకే, వీఆర్ ట్రైంగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇండోనేషియా. సో ఇలా ఈ పాయింట్స్ ని మీరు హైలైట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎకానమిక్ రిలేషన్స్ గురించి రాయాలి, స్ట్రాటజిక్ రిలేషన్స్ గురించి రాయాలి, జియో పొలిటికల్ రిలేషన్స్ గురించి కూడా రాసి లాస్ట్ లో 2-3 ఛాలెంజెస్ ని మెన్షన్ చేసి మీరు వే ఫార్వర్డ్ టైప్ కన్క్లూజన్ ఇస్తే సరిపోతుంది. ఓకే, సో నవ్ లెట్ మీ షో యూ ద నోట్స్ ఐ హ్యావ్ మేడ్. కంప్లీట్ నోట్స్ కాదు, బట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ యూ హ్యావ్ టు మేక్ అనేది నేను చూపెడతాను. ఓకే, సో గివ్ మీ అ సెకండ్. యా, సో ఇలా సింప్లిఫైడ్ నోట్స్ అనేది చేసుకోవాలి. మళ్ళీ న్యూస్ లో తరచుగా ఇండోనేషియా రిలేషన్స్ వస్తూనే ఉంటుంది. ప్రతిసారి మీరు మళ్ళీ అంతా రాయాల్సిన అవసరం లేదు. ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఏమేమి రాశాను, ఇండియా ఐఎమ్ సారీ లింకేజెస్ ఫ్రమ్ చోలా, హిందూయిజం అండ్ బుద్ధిజం అంటే లింక్స్ ఉన్నాయని చెప్పేసి. సో సాంస్క్రిట్ అండ్ తమిళ్ వర్డ్స్ ఇన్ ఇండోనేషియన్ లాంగ్వేజ్. 1949 లో వీ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇండోనేషియాస్ ఇండిపెండెన్స్. 1950 లో ఫస్ట్ రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా రావడం జరిగింది. 1955 లో నామ్ బంధుంగ్ కాన్ఫరెన్స్ లో 2 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. 1991 ఎకానమిక్ రిఫార్మ్స్ తర్వాత వీ హ్యావ్ స్ట్రెంథెండ్ అవర్ రిలేషన్స్. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ ఎకానమిక్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చాం 2018 లో. 2024 లో రీసెంట్ అప్డేట్, ప్రెసిడెంట్ విజిటెడ్, ఇండోనేషియన్ ప్రెసిడెంట్ విజిటెడ్ ఇండియా ఆన్ 76th రిపబ్లిక్ డే. సో ఇదంతా ఏంటి, రిలేషన్స్. సిగ్నిఫికెన్స్ ఏంటి, ఆసియాన్ కంట్రీస్ లో లీడర్ కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ టు ఇంక్రీజ్ ద రిలేషన్ ఆర్ స్ట్రెంథెన్ అప్ ద రిలేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఇండోనేషియా. సైబర్ థ్రెట్స్ ని కౌంటర్ చేయడానికి సౌత్ చైనా సీలో ఇండోనేషియా విల్ బి హెల్ప్ఫుల్. 2018 లో డిఫెన్స్ అగ్రిమెంట్ తీసుకొచ్చాం. ఇండో పెసిఫిక్ స్ట్రాటజీలో భాగంగా సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్ చేశాం. నేవల్ ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్ ఇండో కార్పాట్. వీఆర్ టాక్లింగ్ ఎక్స్ట్రీమిజం. సౌత్ కోఆపరేషన్ కి కూడా హెల్ప్ అవుతుంది. సో జస్ట్ ఏం చేశాను, ఐ హావ్ రిటన్ ది కీవర్డ్స్. ఛాలెంజెస్ ఏమున్నాయి, బిఆర్ఐ ఇనిషియేటివ్ అండ్ చైనాస్ డిపెండెన్సీ, చైనా మీద ఎక్కువగా డిపెండ్ అయింది ఇండోనేషియా. ఎకానమిక్ ఎక్స్క్లూజివ్ జోన్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, ఓవర్లాప్ బిట్వీన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అండ్ సమ్ ఐలాండ్స్ ఇన్ ది ఇండోనేషియా. ఫిషర్మెన్ ఇష్యూస్ ఉన్నాయి, సప్లై చైన్ ఇష్యూస్ ఉన్నాయి, ట్రేడ్ బ్యారియర్స్ ఇన్ ద ఆస్పెక్ట్స్ లైక్ స్టీల్, ఐటీ అండ్ మిగతా వాటిలలో. ఓకే, ఐ హోప్ మీకు నోట్ మేకింగ్ ఎలా చేసుకోవాలో అర్థమైందని అనుకుంటున్నా. సో యూ కెన్ డైరెక్ట్లీ ఇలా చేసుకుంటే మీకు ఏమవుతుంది, ఈజీ రివిజన్ అనేది చేసుకోవచ్చు అండ్ యూ కెన్ డైరెక్ట్లీ రెప్లికేట్ ద సేమ్ ఫార్మాట్ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఆన్సర్స్ లో కూడా మనకి పాయింట్ బేస్డ్ ఆన్సర్స్ రావాలమ్మా. సో మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి, సో మీ టాపర్ కాపీస్ ని గమనిస్తే సో దే రైట్ స్ట్రేట్ ఫార్వర్డ్ పాయింట్స్ అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ లాంగ్ సెంటెన్సెస్ ప్రిఫర్ చేయరు. ఇలాంటి డయాగ్రామ్స్ వేసి దే రైట్ ద పాయింట్స్ ఓన్లీ. ఓకే, సో వే ఫార్వర్డ్ కోసం ఈ పర్టికులర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ కిందనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క వే ఫార్వర్డ్ రాయొచ్చు. స్పెసిఫిక్ గా ఉన్న పాయింట్స్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టైం ఎనీ అప్డేట్ ఆన్ ఇండోనేషియా రిలేషన్ యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ దిస్ పర్టికులర్ 1-pager notes only. Okay, I hope you have understood how to write. Now let's go to another news article. సో లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఆర్టికల్. లెర్నింగ్ స్టెప్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసిక్ గా బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్డ్ అనాలిసిస్ డిస్కషన్ అనేది ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది టుడే మార్నింగ్. డెఫినెట్లీ యుల్ వాచ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాట్ ఆఫ్ ఆర్టికల్స్ నేను హిందూకి సంబంధించినవి కూడా నేను అక్కడ ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది. హ్యావ్ అ క్లియర్ ఓకే కాన్సన్ట్రేషన్ వైల్ లిజనింగ్ టు దట్ క్లాస్. కొంచెం ప్లేబ్యాక్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకొని వినండి, కొంచెం లెందియర్ సెషన్ కాబట్టి. ఓకే, సో GS2 లో ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టార్స్ లైక్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఈ టాపిక్ ని లింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ గా బడ్జెట్ 2025 లో ఎడ్యుకేషన్ కి హయ్యర్ అలొకేషన్స్ ని ఇవ్వడం జరిగింది అనమాట. ఇఫ్ యూ కంపేర్ విత్ ద లాస్ట్ ఇయర్స్ ఎస్టిమేట్స్. సో కీ అనౌన్స్మెంట్స్ ఏం చేశారు, AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఎడ్యుకేషన్ ని సెటప్ చేస్తున్నారు. దీనికోసం 500 కోట్లను ఖర్చు చేస్తున్నారు అనమాట. స్కూల్స్ కి డైరెక్ట్ గా బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అనేది భారత్ నెట్ కింద అందేలాగా చూస్తున్నారు. IITs ఏవైతే ఉంటాయో 3rd జనరేషన్ IITs వీటిని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓకే, ఇండియా నాలెడ్జ్ సిస్టమ్ కి కూడా ఫండింగ్ అనేది ఇంక్రీజ్ చేయడం జరిగింది అనమాట. ఇలా వేరియస్ ఇనిషియేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ తీసుకోవడం జరిగింది. అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ అలొకేషన్ ఇన్ ద ఇండియన్ యూనియన్ బడ్జెట్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్. అయితే మీరు ఆల్రెడీ బడ్జెట్ కి సంబంధించి నోట్ మేకింగ్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అని అంటే ద బడ్జెట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో దట్ వీ హావ్ అప్లోడెడ్, సో దాన్ని రిఫర్ చేసినా సరిపోతుంది. ఎక్స్ట్రా మళ్ళీ ఈ పాయింట్స్ ని నోట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ది అనాలిసిస్ పార్ట్.
సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. అసలు ఎందుకు ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఈ పర్టికులర్ థింగ్ ని మీరు ఎక్కడ రాసుకుంటారు? నోట్ మేకింగ్ లో భాగంగా GS2 లో ఎడ్యుకేషన్ అనే టాపిక్ ఉంటుంది కదా, అక్కడ మీరు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది, సోషల్ జస్టిస్ లో భాగంగా. ఓకే, సోషల్ జస్టిస్ ఆర్ సోషల్ జస్టిస్ అనే టాపిక్ ఏదైతే ఉంటుందో దాంట్లో మీరు ఈ పర్టికులర్ టాపిక్ ని నోట్ మేకింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ యొక్క ఎడ్యుకేషన్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు సిగ్నిఫికెంట్? సో ఒక మైండ్ మ్యాప్ లాగా రాసుకొని యూ కెన్ రైట్ వై ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక మైండ్ మ్యాప్ ని డ్రా చేసేసుకొని యూ కెన్ మేక్ యూర్ నోట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, UGC రిఫార్మ్స్, అడ్వాన్స్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్ కి అలైన్ అయ్యేటట్టు UGCs లో రిఫార్మ్స్ తీసుకురావాలి. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఇస్ టు బ్రింగ్ రిఫార్మ్స్ ఇన్ ద UGC అనమాట. హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్ ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్ ద రిఫార్మ్స్ ఇన్ ద UGC. What are the structural changes that are proposed as part of this? ఒకటి వచ్చేసి 4 years డిగ్రీ ప్రోగ్రామ్, ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ తో 4 years డిగ్రీ ప్రోగ్రామ్ ని తీసుకొస్తున్నారు. మల్టీ ఇన్స్టిట్యూషనల్ కోర్స్ ఎన్రోల్మెంట్ బై యాన్యువల్ అడ్మిషన్. సో దీస్ ఆర్ ఆల్ అలైనింగ్ విత్ నేషనల్ ఎడ్యుకేషన్ ఆర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనమాట. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ గవర్నమెంట్స్ విల్ బేర్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ బర్డెన్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఫౌండేషనల్ లెర్నింగ్ చూసుకుంటే రీసెంట్ అసర్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సో ఇక్కడ మనకి కొన్ని గ్యాప్స్ అనేవి మనం చూస్తున్నాం. దెర్ ఆర్ గ్యాప్స్ ఇన్ ద ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. సో FLN లో గ్యాప్స్ చూస్తున్నాం. సో ఏంటంటే COVID-19 రికవరీ అయినప్పటికీ గ్యాప్స్ అనేవి అలానే ఉండిపోయాయి ఈ అజర్ రిపోర్ట్ లో ఇచ్చిన డేటా ప్రకారం. బట్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్. యట్ FLN లో మన టార్గెట్స్ ని కొంచెం మనం మెరుగుపరుచుకున్నాము, టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి కొంచెం మెరుగుపడ్డామన్నమాట. సో బట్ వీఆర్ యట్ టు మేడ్ ది FLN గోల్ బై 2026 to 2027. ఓకే, FLN అంటే ఏంటి? ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనమాట, అండర్ ద నిపుణ్ భారత్ మిషన్. ఓకే, సో బడ్జెట్ ఎలకేషన్ ఎంత చేశారు ఎడ్యుకేషన్ కి? స్కూల్ ఎడ్యుకేషన్ కి 11,000 crores ని బడ్జెట్ లో ఎలకేట్ చేయడం జరిగింది స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి. 2024 to 2025 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తో కంపేర్ చేసుకుంటే దెర్ ఇస్ a 16% ఇంక్రీజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది అలొకేషన్ టు ద స్కూల్ ఎడ్యుకేషన్. బట్ ఇట్ రిమైన్స్ 0.99%. ఓకే, మొత్తం బడ్జెట్ ఫ్రాక్షన్ లో 0.99% మాత్రమే ఎడ్యుకేషన్ కి కాంట్రిబ్యూట్ చేసాం, మెయిన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ కి. అంటే అగైన్ టోటల్ ఉన్న బడ్జెట్ లో మనం అలొకేట్ చేసే పర్సెంటేజ్ తక్కువే. బట్ ఇఫ్ యూ అబ్సల్యూట్ నంబర్ లో ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఇంక్రీజ్ ఫ్రమ్ ద లాస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ 16% ఇంక్రీజ్ అవడం జరిగింది. అండ్ దెర్ ఇస్ అనదర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనమాట. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 5+3+3+4 మోడల్ ని ప్రపోజ్ చేశారు, విచ్ ఎంఫసైజెస్ ఆన్ 5 years ఆఫ్ ఎర్లీ చైల్డ్హుడ్ అనమాట. బట్ దెర్ ఇస్ అ గ్యాప్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్. ఎందుకంటే అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఏంటంటే వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వలేదు, అండర్ పెయిడ్ కాబట్టి దే ఆర్ నాట్ లుకింగ్ ఇన్ టు దిస్ 5 years అనమాట. ఫస్ట్ 5 years ఫినాన్షియల్ సపోర్ట్ కూడా లేదు ఎర్లీ ఎడ్యుకేషన్ కి. సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్లీ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ ఫైనాన్సెస్ లో కొన్ని ఛాలెంజెస్ అనేవి ఇప్పటివరకు మనం చూస్తున్నాం. లిమిటెడ్ షేర్ మాత్రమే టోటల్ బడ్జెట్ లో ఉంది. సో మొత్తం బడ్జెట్ లో 1.5% మాత్రమే మనం స్కూల్ ఎడ్యుకేషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాము. హైయర్ ఎడ్యుకేషన్ కి స్టిల్ ఓన్లీ 0.9% మనం పెడుతున్నాము. అంటే బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ ఆల్సో స్టేట్ రన్ స్కూల్స్ కి ఎక్కువగా ఫండింగ్ అనేది ఇవ్వట్లేదు డిస్పైట్ హైయర్ ఇన్ఫ్లోస్ టు ద స్టేట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిజిటల్ డివైడ్ చూస్తున్నాము. క్వాలిటీ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకురావాలి ఇన్ ఆర్డర్ టు మీట్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టార్గెట్స్. డిజిటల్ పెనిట్రేషన్ కూడా చాలా లిమిటెడ్ గా ఉందన్నమాట రూరల్ ఏరియాస్ లో. దిస్ ఈస్ కాసింగ్ డిజిటల్ డివైడ్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఏంటంటే దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ ఇన్ ద స్మూత్ ట్రాన్సిషన్. న్యూ ఎడ్యుకేషన్ ఫ్రేమ్వర్క్ ని మనం తీసుకురావాలి, ఇంప్లిమెంట్ చేయాలంటే కొన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కొంటున్నాం బికాస్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్ట్రెయిన్స్ అండ్ బికాస్ ఆఫ్ ది న్యూ టైప్ ఆఫ్ మెథడాలజీస్. ట్రైనింగ్ లేకపోవడం వల్ల, టీచర్స్ లేకపోవడం వల్ల, అవైలబుల్ టీచర్ స్టూడెంట్ రేషియోస్ లేకపోవడం వల్ల. మరి ఏం చేస్తే బాగుంటుంది? బడ్జెట్ అలొకేషన్స్ ని పెంచాలి, ఇంకా పెంచాలి. FLN గోల్స్ బై 2026 to 2027 మీట్ అవ్వాలి కాబట్టి నిపుణ్ భారత్ మిషన్ కి మనం కొంచెం ఎక్కువ అలొకేషన్స్ అనేవి చేయాలి. హైయర్ బడ్జెట్ టీచర్ ట్రైనింగ్ కి, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెట్టాలి. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకురావాలి. వీ హావ్ టు అప్స్కిల్ ది అంగన్వాడీ వర్కర్స్, వేజెస్ ని ప్రాపర్ గా ఇవ్వాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని యూజ్ చేసుకోవాలి ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద ఫండింగ్. ఓకే, వీ హ్యావ్ టు బ్రిడ్జ్ ద హైయర్ ఎడ్యుకేషన్ గ్యాప్స్ అనమాట. 4-year డిగ్రీ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడిషనల్ ఫండింగ్ అనేది ఇవ్వాలి. స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు. ఓకే, వీ కెన్ ఇంటిగ్రేట్ టెక్నాలజీ ఇన్ టు ది స్కూల్స్. ఓకే,
సో ఇవన్నీ చేయొచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ మైండ్ మ్యాప్స్ కెన్ బి రిప్రజెంటెడ్ డైరెక్ట్లీ ఇన్ యువర్ ఆన్సర్స్. బడ్జెట్ ఎలొకేషన్ ని పెంచాలి. ఎగ్జాంపుల్, నౌ ప్రెసెంట్లీ ఓన్లీ 1.5% మాత్రమే ఉందని రాయొచ్చు. రిఫార్మ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, సో దానికోసం అంగన్వాడీస్ వర్కర్స్ లో అప్ స్కిల్లింగ్, వేజెస్ ప్రాపర్ గా ఇవ్వడం, పీపీపీ మోడ్, ఎగ్జాంపుల్స్ లాగా పెట్టేసి ఈ 3 కీవర్డ్స్ ని మెన్షన్ చేసుకోండి. బ్రిడ్జింగ్ హైయర్ ఎడ్యుకేషన్ గ్యాప్స్, సో దీనికోసం వీ హ్యావ్ టు డూ అడిషనల్ ఫండింగ్ ఫర్ 4-year degree programs, technological upgradation. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాం, వై హైయర్ ఎడ్యుకేషన్ లో ఎంత బడ్జెట్ ఉంది, ఇంకెందుకు కావాలి, నిపుణ్ టార్గెట్స్ ఎలా మీట్ అవ్వాలి, ఎఫ్ఎల్ఎన్, అసర్ రిపోర్ట్, ఇవన్నీ ఏంటంటే ఇవి మాత్రమే, ఈ కీ టర్మ్స్ మాత్రమే మీ నోట్స్ లో ఉండాలి. అండ్ ఈ కేస్ స్టడీ అవసరం లేదు, దిస్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఫర్ ది ప్రాక్టీస్ పర్పస్ అండి. సో మీకు కేస్ స్టడీ ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియడానికి ఈ కేస్ స్టడీస్ ని ఇంక్లూడ్ చేస్తాం. ఇవి కూడా నోట్స్ రాసుకోవాలంటే డెఫినెట్లీ యూ డోంట్ నీడ్ టు రైట్ దీస్ కేస్ స్టడీస్, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ ద కంపైలేషన్ ఆఫ్ ద కేస్ స్టడీస్ దట్ వీ ప్రొవైడ్. సో మేము రెగ్యులర్ బేసిస్ లో ఏమైతే ప్రొవైడ్ చేస్తున్నామో వాటి అన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేసి అయితే పెట్టుకోవచ్చు. ఓకే, బట్ నోట్ మేకింగ్ లో అయితే అవసరం లేదు అకార్డింగ్ టు మీ. కేస్ స్టడీ క్వశ్చన్. So the Indian government in its budget 2025 has introduced significant investments in AI-driven education models and broadband connectivity for the schools. These initiative aims to enhance personalized learning and bridge the digital divide. However, there are some concerns arise regarding the data privacy, algorithm biases, unequal access to the technology. So a 14-year-old student, Amit, from a rural government school, begins using an AI-based learning platform provided under the న్యూ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. సో న్యూ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ లో ఏఐ బేస్డ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. హీఈస్ అ స్టూడెంట్ ఫ్రమ్ ది రూరల్ బ్యాక్గ్రౌండ్, అమిత్ అనే అబ్బాయి. సో ద ప్లాట్ఫామ్ ట్రాక్స్ హిస్ లెర్నింగ్ ప్రోగ్రెస్, కాగ్నేటివ్ స్కిల్స్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్స్ టు సజెస్ట్ పర్సనలైజ్ స్టడీ మెటీరియల్. సో ఆ పర్టికులర్ ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుందంటే అతని యొక్క లెర్నింగ్ స్కిల్స్ ని, కాగ్నేటివ్ స్కిల్స్ ని, బిహేవియర్ ప్యాటర్న్స్ ని స్టడీ చేస్తుంది. దానికి తగ్గట్టు పర్సనలైజ్డ్ స్టడీ మెటీరియల్స్ అతనికి ప్రొవైడ్ చేస్తుంది. హవెవర్ ఈ డేటా అనేది ప్రైవేట్ ఎడ్యుకేషనల్ టెక్ ఫార్మ్స్ ఏవైతే టెక్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వాటికి కూడా యాక్సెసిబుల్ గా ఉందన్నమాట. ఈ డేటా ఏదైతే కనెక్ట్ అయిందో, ఈ డేటా ఏదైతే ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ద్వారా కలెక్ట్ చేసుకున్నారో దిస్ ఇస్ అవైలబుల్ టు ప్రైవేట్ ఎడ్టెక్ ఫర్మ్స్ ఆల్సో, విచ్ బిగిన్స్ టార్గెటింగ్ హిమ్ విత్ పే వరల్డ్ అడ్వాన్స్డ్ కోర్సెస్. సో అతన్ని టార్గెట్ చేసి అతనికి అడ్వర్టైజ్మెంట్స్ పంపించడం, డెఫినెట్ గా సో రెగ్యులర్ బేసిస్ మీద అతనికి కాల్స్ చేయడం, ఈ కోర్సెస్ ఉన్నాయి దీంట్లో ఎన్రోల్ అవ్వండి అని. ఓకే, దీని వల్ల దెర్ ఆర్ సమ్ డిస్పారిటీస్ దట్ ఆర్ క్రియేటెడ్ బిట్వీన్ స్టూడెంట్స్ హూ కెన్ అఫోర్డ్ ప్రీమియం సర్వీస్ అండ్ దోస్ హూ కెన్ నాట్. సో ఏమవుతుంది, డెఫినెట్లీ కొంతమంది దాన్ని అఫోర్డ్ చేసి కొనుక్కుంటారు, దానికి తగ్గట్టు నేర్చుకుంటారు, బట్ సో ప్రాబ్లమ్ విల్ బి క్రియేటెడ్ ఫర్ ద పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ దట్ కోర్సెస్. ఓకే, సో అలా డివైడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అడిషనలీ అమిత్ స్కూల్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో దే స్టార్ట్ రిలేయింగ్ ఎక్సెసివ్లీ ఆన్ ఏఐ జనరేటెడ్ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ అనమాట. దీనివల్ల సబ్జెక్టివ్ బయసెస్ అనేవి చూస్తాము అగేన్స్ట్ ద స్టూడెంట్స్ హూ డు నాట్ పర్ఫార్మ్ వెల్ ఆన్ ఏఐ అసెస్మెంట్స్. ఓకే, సో అమిత్ డిస్పైట్ బీయింగ్ టాలెంటెడ్ ఇన్ ద క్రియేటివ్ ఆర్ట్స్ లో ఇతను టాలెంటెడ్ అయినప్పటికీ ఇతను యావరేజ్ లెర్నర్ గా ఏఐ బేస్డ్ ప్లాట్ఫామ్ ఇతనికి యావరేజ్ లెర్నింగ్ కేటగిరీ ఇవ్వడం వల్ల ఇతని యొక్క కాన్ఫిడెన్స్ అండ్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ మీద థ్రెట్ అనేది పడుతుంది అనమాట. ఇన్ దిస్ కాంటెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ you have to identify and discuss the ethical issues involved in the AI driven education policies. So AI driven education policies వల్ల వచ్చే ethical dilemmas ఏమున్నాయి అనేది మీరు అడ్రస్ చేయాలి, ఫస్ట్ డిస్కస్ చేయాలి. దెన్ యాజ్ అన్ ఎథిక్స్ ఆఫీసర్, సో యాజ్ అ పబ్లిక్ సర్వెంట్ ఆర్ సివిల్ సర్వెంట్ మీరు ఏం చేయాలి అని అంటే యూ హ్యావ్ టు అడ్వైజ్ ద గవర్నమెంట్, సజెస్ట్ సమ్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ఎథికల్ అండ్ ఫెయిర్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ వైల్ ప్రమోటింగ్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. సో ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా కుదురుస్తారు అనేది మీరు మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ ఆన్సర్ కేస్ స్టడీ, సో ఈ పర్టికులర్ ఆన్సర్ లో ఫస్ట్ there is an introduction. So introduction of AI driven education policies in India will definitely affect the this is a progressive step towards the personalized learning and digital transformation ki very very helpful మనకు తెలిసిందే. However, the case of Amit ఏదైతే ఉంటుందో this highlights certain ethical concerns. దాంట్లో డేటా ప్రివసీ ఇష్యూస్ ఉన్నాయి, అలాగరిథమ్ ఇష్యూస్ ఉన్నాయి, డిజిటల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, ఏఐ అసెస్మెంట్స్ మీద ఓవర్ రిలే అవ్వడం అనేది ఉంది. బట్ ద ఛాలెంజెస్ లైజ్ ఇన్ బ్యాలెన్సింగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ విత్ ఎడ్యుకేషనల్ ఈక్విటీ అండ్ ఎథికల్ సేఫ్ గార్డ్స్. సో ఈ ఎథికల్ సేఫ్ గార్డ్స్ ని టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ని బ్యాలెన్స్ చేయడంలోనే ఛాలెంజ్ అనేది ఉంది. సో అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ లో అడిగినట్టు
వాట్ ఆర్ ది ఎథికల్ ఇష్యూస్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఏఐ డ్రివెన్ ఎడ్యుకేషన్ పాలసీస్. ఏమేమి ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి ప్రైవసీ వైలేషన్ వర్సెస్ డేటా సెక్యూరిటీ. ఓకే, అమిత్ లెర్నింగ్ డేటా ఏదైతే ఉంటుందో ఇది ప్రైవేట్ ఎడ్టెక్ ఫర్మ్స్ అనేవి వాటిని యాక్సెస్ చేయడం వల్ల వితౌట్ ఎనీ కన్సెంట్ అతని యొక్క డేటా ప్రైవసీ రైట్ అనేది ఓకే హ్యాంపర్ అవుతుంది, వైలేట్ అవుతుంది. సెన్సిటివ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు మిస్యూజ్ చేసుకొని కమర్షియల్ గా టార్గెట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో దిస్ పర్టికులర్ డేటా మే బి సోల్డ్ టు ద థర్డ్ పార్టీ అడ్వర్టైజింగ్ కంపెనీస్ అనమాట. ఓకే, సెకండ్ వన్ ఇస్ అలాగరిథమిక్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్ చూసే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఇస్ అనదర్ ఎథికల్ డైలమా. సో ఏంటంటే ఏఐ మోడల్స్ లో ఇన్హెరెంట్ బయాసెస్ ఉన్నాయి. సో రిజిడ్ లెర్నింగ్ బ్రాకెట్స్ ని సెట్ చేస్తారు. దే క్యాటగరైజ్ ద స్టూడెంట్ ఇంటూ పూర్ లెర్నింగ్ స్కిల్స్, యావరేజా, క్లెవర్ స్టూడెంట్, ఇలా డిఫరెంట్ వేస్ లో కేటగరైజ్ చేస్తారు. కాబట్టి దిస్ విల్ కన్సిడర్ దర్ క్రియేటివిటీ, దిస్ విల్ నాట్ కన్సిడర్ దర్ క్రియేటివిటీ ఆర్ నాన్ ట్రెడిషనల్. So it will not consider the non-traditional skills and creativity skills and it will categorize అనమాట. narrow definition basis గా categorize చేసి పెట్టేస్తుంది. unequal access and digital divide. సో ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రీమియం ఏఐ లెర్నింగ్ సోర్సెస్ అనేవి దొరుకుతాయి, వెరాజ్ లో ఇన్కమ్ పీపుల్ కి దొరకవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. టీచర్ ఏఐ డిపెండెన్సీ, ఎథికల్ డెసిషన్ మేకింగ్ అనే దాని మీద ఎఫెక్ట్ అనేది పడుతుంది. బికాస్ టీచర్ ఏఐ డిపెండెంట్ గా మారిపోతారు అనమాట. ఏఐ రికమెండెడ్ స్టూడెంట్స్ అనే వాళ్ళే వస్తారు. సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది స్టూడెంట్ కు ఉంటుంది ఏఐ బేస్డ్ కేటగరైజేషన్ వల్ల, బికాస్ ఆఫ్ ద డిఫరెన్సియేషన్ దట్ ఇట్ విల్ కాస్. అయితే వాట్ విల్ బి ద రికమెండేషన్ ఫర్ ఎథికల్ అండ్ ఫెయిర్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ఎడ్యుకేషన్? సో యాజ్ అ పాలసీ మేకర్ యూ నీడ్ టు సజెస్ట్ సమ్ మెజర్స్ కదా. స్ట్రింజెంట్ ఏఐ బేస్డ్ ప్రైవసీ రెగ్యులేషన్స్ ని మనం తీసుకురావాలి, స్ట్రాంగ్ లాస్ ని తీసుకురావాలి. ఇండియాలో డేటా ప్రొటెక్షన్ యాక్ట్ షుడ్ కంప్లైంట్ విత్ ఏఐ సిస్టమ్స్. ఈక్విటబుల్ ఏఐ డ్రివెన్ పాలసీస్, లెర్నింగ్ పాలసీస్ ని తీసుకురావాలన్నమాట. యూనిఫై ఏఐ లెర్నింగ్ రిసోర్సెస్ ని తీసుకురావాలి. ఎడ్టెక్ పర్ఫార్మ్స్ కి కొంత మ్యాండేట్ అనేది ఇవ్వాలి. ఓకే, సో దట్ దే షుడ్ నాట్ యూజ్ ద పర్సనల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ డీకోడెడ్ బై ఏఐ సిస్టమ్స్. ట్రాన్స్పరెంట్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ మోడల్ ని మనం తీసుకురావాలి. మల్టీ డైమెన్షనల్ ఏఐ ఎవాల్యుయేషన్ మోడల్స్ ని సో బ్రాడ్ డెఫినేషన్స్ తో ఎవాల్యుయేట్ చేసేలాగా కొన్ని సిస్టమ్స్ ని మనం ఇన్కల్కేట్ చేయాలి. టీచర్ కి ట్రైనింగ్ ఇవ్వాలి. ఎథికల్ ఏఐ యూసేజ్ గురించి వాళ్ళకి ట్రైనింగ్, ప్రాపర్ కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ప్రాపర్ పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా అవసరం అనమాట. సో ఏఐ హౌ ఇట్ విల్ ఇంపాక్ట్ ద ట్రైనింగ్, లెర్నింగ్ మోడల్స్ అండ్ ఆల్ వాళ్ళకి తెలియాలి. దానికోసం అవేర్నెస్ ని జనరేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఏఐ డ్రివెన్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్స్. సో ఏంటంటే లెర్నింగ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ డీపెండ్స్ ద ఇన్ఈక్వాలిటీస్ అండ్ బయాసెస్ ఆల్సో. కాబట్టి స్ట్రింజెంట్ డేటా ప్రొటెక్షన్ లాస్, ఇంక్లూజివ్ ఏఐ మోడల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో గాంధీస్ వాల్యూ ఆఫ్ సర్వోదయ కానివ్వండి, ఏఐ ఇన్ ఎడ్యుకేషన్ అనేది. సో ఇన్ ఆర్డర్ టు ఎన్షోర్ ద గాంధీస్ వాల్యూస్ ఆఫ్ సర్వోదయ, దట్ ఈస్ welfare of all. So definitely AI in education will benefit every student if we take the several measures అనమాట. ఎథికల్ ఏఐ గవర్నెన్స్ ఇస్ కీ టు ఇండియాస్ ఎడ్యుకేషనల్ ఫ్యూచర్ అని చెప్పేసి మనకి నేను ఈ పర్టికులర్ కేస్ స్టడీలో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, so let's look at another article. The financial toxicity of cancer care in India అనే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. బేసికలీ దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ద GS2 పాయింట్ ఆఫ్ వ్యూ. హెల్త్, గవర్నమెంట్ పాలసీస్, ఇంటర్వెన్షన్స్ ఆ టాపిక్ లో లింక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బర్డన్ ఆఫ్ క్యాన్సర్ కేర్ ఇన్ ఇండియా, ఫినాన్షియల్ టాక్సిసిటీ అండ్ ఎకనామిక్ డిస్ట్రెస్ అనేది చూస్తున్నాం. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ కి ఆల్మోస్ట్ 10 నుంచి 25 లక్షలు ట్రీట్మెంట్ కాస్ట్ అనేది ఉంటుంది పర్ పేషెంట్ ఓవర్ మల్టిపుల్ ఇయర్స్. ఓకే, సో ఇమ్యూనోథెరపీ చేయించుకోవాలన్నా, ప్రోటాన్ థెరపీ చేయించుకోవాలన్నా ఆల్మోస్ట్ 10 lakhs యాన్యువలీ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అనమాట. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఫర్ ద క్యాన్సర్ ట్రీట్మెంట్. అండ్ ఆల్సో చాలా మంది వాళ్ళ అసెట్స్ ని సెల్ చేయడం, లోన్స్ ని బారో చేయడం ఇన్ ఆర్డర్ టు అఫోర్డ్ దిస్ పర్టికులర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కవరేజెస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి అనమాట విత్ రెస్పెక్ట్ టు ద క్యాన్సర్. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫెన్ హ్యావ్ హై కాస్ట్ థెరపీస్ ఆల్సో. అండ్ పబ్లిక్ వర్సెస్ ప్రైవేట్ హెల్త్ కేర్ డిస్పారిటీ చూసుకుంటే పబ్లిక్ హాస్పిటల్స్ లో కూడా స్పెషలిస్టులు ఉండరు, ఎక్విప్మెంట్ ఉండదు, అండ్ ఆల్సో ఎసెన్షియల్ మెడిసిన్స్ కూడా ఉండవు అనమాట. ట్రీట్మెంట్ డీలేస్ అనేవి చూస్తాం. మెనీ పేషెంట్స్ అందుకే ప్రైవేట్ హాస్పిటల్స్ ని they'll choose over the public hospitals అనమాట. ఓకే, విత్ చార్జ్ హైయర్ ఫీస్ డెఫినెట్లీ ప్రైవేట్ సెక్టర్ లో. ఓకే, సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ వాల్యూడ్ ఎట్ 8 lakh crore. ద ఇండియాస్ ప్రైవేట్ హాస్పిటల్ ఇండస్ట్రీ ఈస్ హ్యావింగ్ 8 lakh crore ఫ్రమ్ ద క్యాన్సర్ అనమాట. సో
if you look at the average also, the percentage increase also year on year 8% increase అవుతుంది అనమాట. ఓకే, సోషియో ఎకానమిక్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దీనివల్ల. జనరేషనల్ పావర్టీ అనేది ఉంటుంది దీనివల్ల. రిసోర్సెస్ అనేవి డిప్లీట్ అవుతాయి, మొటాలిటీ రేట్స్ ఎక్కువగా ఉంటాయి, డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుంది. ఛాలెంజెస్ ఏమున్నాయి మరి క్యాన్సర్ కేర్ యాక్సెసిబిలిటీకి సంబంధించి పబ్లిక్ హెల్త్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువ ఉంది. ఓన్లీ 2% ఆఫ్ ద జీడిపిఏ మనం హెల్త్ కి పెడుతున్నాం అనమాట. వెరాజ్ WHO ఎంత రికమెండ్ చేసింది? 5% రికమెండ్ చేసింది అనమాట. క్యాన్సర్ కేర్ సెంటర్స్ లో షార్టేజెస్ అనేవి చూస్తున్నాం. హై కాస్ట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కేర్ థెరపీస్, డెఫినెట్లీ మనకి టార్గెటెడ్ థెరపీస్ కావాలన్నా, ఇమ్యూనోథెరపీ కావాలన్నా, ప్రెసిషన్ మెడిసిన్స్ కావాలన్నా చాలా ఎక్కువ కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. And also there is a lack of preventive and early detection programs also, detection programs. 70% cancer cases ఎలా ఉన్నాయంటే ఇండియా డయాగ్నోస్ ఎట్ ది అడ్వాన్స్డ్ స్టేజెస్ లో. సో ఇనిషియల్ స్టేజెస్ లో ఐడెంటిఫై చేస్తే వీ కెన్ క్యూర్ ఇట్ యాక్చువల్ గా. పూర్ అవేర్నెస్, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా చాలా తక్కువగా ఉండి, అవేర్నెస్ లేకపోవడం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ గురించి, సో అది ప్రాబ్లమ్స్ ని ఇంటెన్సిఫై చేస్తుంది. అండ్ ఆల్సో హెల్త్ కేర్ ఇన్సూరెన్సెస్ కూడా ప్రాపర్ గా ఉండదు. అండ్ CSR ఏదైతే ఉంటుందో ఫండింగ్ ఫర్ ద క్యాన్సర్ కేర్స్ ఇస్ ఆల్సో very minimal from the company's side. So what should be there? As per the article, కొన్ని పాలసీ రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ హెల్త్ స్పెండింగ్ ని పెంచాలి. 5% ఆఫ్ ద జీడిపి కి మనము హెల్త్ కేర్ కి, ఓకే, వీ హ్యావ్ టు మీట్ అఫోర్డబుల్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ ని తీసుకురావాలి. ఆయుష్మాన్ భారత్ లాంటివి మనం తీసుకురావాలి. దే హ్యావ్ టు కవర్ డయాగ్నోస్టిక్స్, అవుట్ పేషెంట్ కేర్, ఫాలో అప్స్ అన్నిటినీ మనం ఆయుష్మాన్ భారత్ లో కవర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఆల్సో నేషనల్ క్యాన్సర్ డ్రగ్ ప్రైజింగ్ పాలసీస్ ని మనము తీసుకురావాలి టు క్యాప్ ద కాస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ క్యాన్సర్ మెడిసిన్స్. అండ్ ఆల్సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్స్ తో మనకు ముందు రావాలి. ఫ్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్, నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఇవన్నీ మనం తీసుకురావాలన్నమాట. అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని తీసుకురావాలి ఆన్ టొబాకో కంట్రోల్, పొల్యూషన్, ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఎక్సెట్రా. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు లెవరేజ్ ద CSR ఆన్ హెల్త్ కేర్. సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయాలి. యాక్సెసిబిలిటీని రూరల్ ఏరియాస్ లో ఇంప్రూవైజ్ చేయాలి. రీజనల్ క్యాన్సర్ సెంటర్స్ ని మనం తీసుకురావాలి. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్స్ ని డెవలప్ చేయాలి. రీసెంట్ గా బడ్జెట్ లో ఈచ్ డిస్ట్రిక్ట్ లో రీజనల్ క్యాన్సర్ సెంటర్స్ ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో పెట్టాలి అని చెప్పేసి బడ్జెట్ హ్యాస్ రికమెండెడ్. సో దిస్ ఇస్ అబౌట్ ద రికమెండేషన్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్. సో ఇక్కడ దీనికి ఎలా నోట్స్ రాసుకుంటారు? బర్డెన్ అని చెప్పేసి ఒక 1 or 2 స్టాట్స్ రాసుకోండి, ఓకే, క్యాన్సర్ కి సంబంధించి. అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుందని జస్ట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇస్ 50% ఆఫ్ ద టోటల్ హెల్త్ కేర్ అని రాసుకోండి. ఓకే, సో అవుట్ ఆఫ్ పాకెట్ అని పెట్టుకొని, సో టు మీట్ ద డిమాండ్స్, బారోయింగ్ లోన్, సెల్లింగ్ అసెట్స్, ఈ పర్టికులర్ కీవర్డ్స్ ని రాయండి. ఓకే, అండ్ ఆల్సో ఇన్సూరెన్స్ కవర్స్ లో కూడా ఇది ఉండదని చెప్పేసి ఒక, ఓకే, నాట్ కవర్డ్ ఇన్ మెనీ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అని చెప్పేసి రాసుకోండి. అండ్ ఇంకొక పాయింట్ ఏం రాస్తారు? ప్రైవేట్ సెక్టార్ లో ఎక్కువగా కాంట్రిబ్యూషన్ ఉంది ఫర్ ద క్యాన్సర్ క్యూర్ రాదర్ దాన్ ది గవర్నమెంట్ సైడ్. ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్, స్పెషలిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఉండట్లేదు. అండ్ సోషల్ ఎకానమిక్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? సో పావర్టీ, ఇంటర్ జనరేషనల్ పావర్టీకి దారితీస్తుంది. అర్బన్ రూరల్ డివైడ్ అనేది కూడా చూస్తున్నాం. ఓకే, సో క్యాన్సర్ యాక్సెసిబిలిటీలో కూడా హైయర్ ఎక్స్పెండిచర్ లేకపోవడం అనేది అదర్ ప్రాబ్లం. క్యాన్సర్ కేర్ సెంటర్స్ ఉండట్లేవు. సో ఈ కీవర్డ్స్ ని మాత్రమే మీ నోట్స్ లోకి రాసుకోవాల్సిన అవసరం ఉంది, అలాంగ్ విత్ ది ఎగ్జాంపుల్స్ దట్ యూ కెన్ రిమెంబర్. సో ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో మీరు ఈజీగా ఏది గుర్తు పెట్టుకోగలుగుతారో అలాంటి ఫ్యాక్ట్స్ ని మాత్రమే నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టాండ్ హౌ టు రైట్ ద నోట్స్. నౌ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ వన్, సెస్ అండ్ సర్చార్జ్ కంటిన్యూ టు ష్రింక్ స్టేట్స్ ట్యాక్స్ షేర్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఇది మనకి GS2 లో డెవల్యూషన్ ఆఫ్ పవర్ అండ్ ఫినాన్సెస్ టు ద స్టేట్స్, ఫెడరలిజం ఇన్ ఇండియా అనే టాపిక్ కి లింక్ చేసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద కీ కన్సర్న్స్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ ది ఆర్టికల్ అంటే, సెస్ అండ్ సర్చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ సెస్ అండ్ సర్చార్జెస్ యొక్క షేర్ అనేది పెరుగుతుంది అనమాట. దీనివల్ల స్టేట్స్ కి రావాల్సిన ట్యాక్స్ డెవల్యూషన్ లో కావాల్సిన పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో ఇఫ్ యు లుక్ ఎట్ రూపీస్ 10.1 ఆఫ్ ఎవ్రీ 100 కలెక్టెడ్ బై ద యూనియన్ ఇస్ ద సెస్ అండ్ సర్చార్జ్. అంటే ప్రతి 100 రూపీస్ ఏదైతే సెంటర్ కలెక్ట్ చేస్తుందో అందులో 10.1 రూపీస్ ఏముంటుంది అని అంటే సెస్ అండ్ సర్చార్జెస్ ఉంటున్నాయి అనమాట. సో ఈ సెస్ అండ్ సర్చార్జెస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే దిస్ కెనాట్ బి షేర్డ్ టు ద స్టేట్స్ అనమాట. So the proportion was highest during 2021 to 2022, where that is for every 100 rupees collected, 13.5 rupees from cess and surcharges ఉండేవి. అండ్ ఇది గ్రాడ్యువల్ గా డిక్లైన్ అవ్వడం జరిగింది 2025 to 2026 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 10.7 రూపీస్ పర్ 100 రూపీస్ కలెక్టెడ్ ని, ఓకే, అలా డిక్లైన్ చేయడం జరిగింది.
బట్ హిస్టారిక్ గా చూసుకుంటే 2020 బిఫోర్ చూసుకుంటే 5 to 7 రూపీస్ మాత్రమే ఉండేవి, విచ్ హెస్ ఇంక్రీజ్ టు 10.7 యాజ్ ఆఫ్ నౌ. ఓకే, అండ్ ఆల్సో డివిజిబుల్ పూల్ ఫర్ ద స్టేట్స్ విల్ బి డిక్లైన్ డెఫినెట్ గా బికాస్ ఆఫ్ దిస్. సో మనకు తెలుసు ద షేర్ ఆఫ్ ద స్టేట్స్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఈస్ 42% ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 16, వెరాజ్ మనకి 15th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం 41% అనేది ఉందన్నమాట. అయితే ఈ డివిజిబుల్ పూల్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ఆల్సో బీన్ ష్రింకింగ్, ఎందుకంటే ట్యాక్స్ రెవెన్యూలో గ్రేటర్ పార్ట్ సెస్ అండ్ సర్చార్జెస్ కి కాంట్రిబ్యూట్ అవుతుంది. ఈ 2 పారాగ్రాఫ్స్, ఈ టోటల్ పారాగ్రాఫ్స్ లో మీరు ఓకే నోట్ లో రాసుకోవాల్సింది ఏంటంటే సెస్ అండ్ సర్చార్జెస్ యొక్క కాంట్రిబ్యూషన్ పెరుగుతుంది. దట్ ఈస్ 1 పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎవ్రీ 100 రూపీస్ కలెక్టెడ్ బై యూనియన్, ఫర్ ఎవ్రీ 100 రూపీస్ 10.1% ఈస్ సెస్ అండ్ సర్చార్జెస్ అని రాసేస్తే సరిపోతుంది. సో ఇదేంటి 10.1 పర్, ఇది ఏంటంటే యావరేజ్ గా. సో రీసెంట్ గా బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం 10.7 అని కూడా ఆ ఒక్క ఫ్యాక్ట్ కూడా రాసేసుకోండి. ఓకే, సో బట్ 2020 కన్నా బిఫోర్ 5 to 7 రూపీస్ మాత్రమే ఉండేవి అని చెప్పేసి ఈ 3 ఫ్యాక్ట్స్ ని ఒక బాక్స్ ఫార్మాట్ లో రాసేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్, దీని వల్ల ఏమవుతుంది, దిస్ ఈస్ లీడింగ్ టు ద డిక్లైన్ ఇన్ ద డివిజిబుల్ పూల్ ఫర్ ద స్టేట్స్, అంతే. సో ఈ 41% గురించి మనందరికీ తెలిసిందే కదా 15th ఫైనాన్స్ కమిషన్. సో దాన్ని స్పెసిఫిక్ గా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 3 to 4 పాయింట్స్ ని మాత్రమే ఇక్కడ నుంచి మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఓకే, southern states losing the tax share. So maximum lose of the tax share is for the southern states anamata. Kerala share anedi almost 3.08% in financial year 2022 unte, okay, it has decreased to 2.5% in financial year 2017 and financial year 2026 కి వచ్చేసరికి 1.95% కి పడిపోయింది అనమాట. తమిళనాడు షేర్ సో 4.02% కి తగ్గిపోయింది. సో ఇక్కడ ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా, ట్రై టు రైట్ ఓన్లీ 1 or 2 ఎగ్జాంపుల్స్ దట్ యూ కెన్ రిమెంబర్ ఫర్ ది లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ యర్ నోట్స్. ఇవన్నీ రాసినంత మాత్రాన్ని ఇవన్నీ మీరు బై హార్ట్ చేయలేదు కదా. సో ఓన్లీ 1 or 2 ఇలాంటి ప్రిలిమ్స్ లో అడగరు. సో ప్రిలిమ్స్ లో అనాలిసిస్ అడిగితే సదర్న్ స్టేట్ ఆర్ లూజింగ్ ద ట్యాక్స్ షేర్ అని అడుగుతారు, కానీ కేరళ ఎంత లూజ్ అయింది, తమిళనాడు ఎంత లూజ్ అవుతుంది, కర్ణాటక ఎంత లూజ్ అవుతుంది అని అడగరు. సో ఏంటంటే ఇలాంటి స్టాట్స్ ని మీరు మెయిన్స్ లో యూజ్ చేసుకోవాలి. 1 or 2 థింగ్స్ ని మీరు నోట్ లో ఎక్కి చేసుకుంటే డెఫినెట్లీ యూ కెన్ యాక్చువల్లీ సబ్స్టాన్షియేట్ యువర్ పాయింట్ వెన్ యూర్ రైటింగ్ ద మెయిన్స్ ఆన్సర్. 1 or 2 పాయింట్స్ ఇస్ ఎనఫ్. సో ఒక్కటి రాసుకున్నా సరిపోతుంది టు సబ్స్టాన్షియేట్. ఓకే, నదర్న్ స్టేట్స్ బెనిఫిటింగ్. ఓకే, నదర్న్ స్టేట్స్ బెనిఫిటింగ్ అని చెప్పడానికి కారణం యూ కెన్ రైట్ అగైన్ సబ్స్టాన్షియేట్ చేయడానికి 1 or 2 ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. బీహార్ షేర్ అనేది 10% ఉండేది, ఎంత పెరిగిపోయింది ఫినాన్షియల్ ఇయర్ 2026 కి వచ్చేసరికి 11% కి పెరిగిపోయింది. యూపీలో 18% ఉండేది 2002లో అండ్ 26 కి వచ్చేసరికి 19% కి పెరిగిపోయింది. ఓకే, ఈ చేంజెస్ ఏంటంటే పాపులేషన్ బేస్డ్ ఫార్ములా వల్ల ఇలాంటి చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో పాపులేషన్, సో మనకి ఫినాన్స్ కమిషన్ ఒక ఫార్ములా అనేది ఇస్తుంది. ఓకే, వర్టికల్ డెవల్యూషన్ కి. ఆ ఫార్ములాలో హైయెస్ట్ వెయిటేజ్ మనం పాపులేషన్ కి వీటికి ఇస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ నదర్న్ స్టేట్స్ లో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రాదర్ దాన్ ద decrease and decline, we have seen a decline in the population in the southern states because of the family planning measures మనకు తెలిసిందే. కాబట్టి నదర్న్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో నదర్న్ స్టేట్స్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ ద పాపులేషన్. సో సదర్న్ స్టేట్స్ ఏం ఆర్గ్యూ చేస్తూ ఉంటాయంటే మేము పాపులేషన్ మెజర్స్ తీసుకొని వీ హ్యావ్ డిక్లైన్డ్ ద పాపులేషన్, ఫ్యామిలీ ప్లానింగ్ మెజర్స్ తీసుకొచ్చాం, సో దానికి పనిష్మెంట్ మాకు మీరు ఇస్తుంది. సో మేము ఇవి చేస్తున్నాం కాబట్టి మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఎక్కువ ట్యాక్స్ డెవల్యూషన్ చేయాలి, ఎందుకంటే మేము ఎఫర్ట్స్ పెట్టాం కాబట్టి. సో ఓకే, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ యూ హ్యావ్ యాక్చువల్లీ డిక్లైన్డ్ ద షేర్ దట్ వి గెట్ ఇన్ ది ట్యాక్స్ రెవెన్యూ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పిన అనాలిసిస్ అంతా మీ నోట్స్ లో రాయక్కర్లేదండి, మీకు గుర్తుండిపోతుంది కదా. ఓకే, నెక్స్ట్, సో ఛాలెంజెస్ ఏమున్నాయి ఫిస్కల్ ఫెడరలిజం లో? స్టేట్స్ యొక్క అటానమీ అనేది తగ్గిపోతుంది. ఓకే, because of the states depend on central transfer funding the major programs like education, health and infrastructure. So reduced devolution. So ఏం రాస్తారు, ఒకటే పాయింట్, reduced autonomy for the states. లేకపోతే ఏం రాస్తారు, reduction in the devolution of funds for the states. For example, health transfers, education transfers, etc. Okay, so this is one point that you have to note. Next, పొలిటికల్ టెన్షన్స్ ఇన్ ద రిసోర్స్ అలొకేషన్. సో చాలా మటుకు నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ప్రాపర్ డెవల్యూషన్ అనేది అందట్లేదు అనమాట. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఇస్ పొలిటికల్ బయస్, మా దగ్గర బీజేపీ గవర్నమెంట్ లేదు కాబట్టి మీరు బయస్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఎలా రాస్తారు నోట్స్ లో, పొలిటికల్ బయస్ టువర్డ్స్ ద నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ అని చెప్పేసి రాసుకోండి. ఓకే,
నెక్స్ట్ రైజింగ్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ డిపెండెన్సీ ఆన్ జిఎస్టీ కాంపెన్సేషన్. ఎక్కువగా స్టేట్స్ ఏంటంటే బికాస్ వాళ్ళకి వచ్చిన రెవెన్యూ సరిపోక జిఎస్టీ కాంపెన్సేషన్ మీద ఎక్కువ రిలే అవుతున్నారు. ఓకే, అండ్ ఆల్సో మెనీ స్టేట్స్ ఆర్ యాక్చువల్లీ బోరింగ్ లాట్ ఆఫ్ లోన్స్. ఓకే, లోన్స్ తీసుకోవడం వల్ల ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ ని మీట్ అవ్వలేకపోతున్నారు. ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 3% ఆఫ్ ద జిఎస్డిపి ఇన్ ద స్టేట్స్. ఓకే, సో ఫిజికల్ డెఫిసిట్ అండ్ ఫినాన్షియల్ టార్గెట్స్ ని మనం మీట్ అవ్వకపోయినా అగైన్ దట్ విల్ బి అ కర్స్ టు అస్. ఓకే, డెఫినెట్లీ మళ్ళీ ఆ రీజన్ తోని మనకి ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇవ్వరు. ఓకే, సో దెర్ ఇస్ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ సెంటర్స్ రెవెన్యూ ఎలొకేషన్ ఆల్సో. సెస్ అండ్ సర్చార్జ్ కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ట్రాన్స్పరెంట్ గా లేవు. అండ్ ఆల్సో అకౌంటబిలిటీ లేదు. దీనివల్ల స్టేట్స్, మెయిన్ గా సదర్న్ స్టేట్స్ అనేవి దే ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. ఏం చేస్తే బాగుంటుంది? సెస్ అండ్ సర్చార్జెస్ ని రాషనలైజ్ చేయాలి. రీసెంట్ గా బడ్జెట్ లో ఏం చెప్పారు? ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీద ఒకటే టైప్ ఆఫ్ ఎక్స్ట్రా చార్జ్ అనేది ఉండాలి. అంటే ఐదర్ సర్చార్జ్ ఆర్ సెస్ చార్జ్, ఏదైనా ఒకటే ఉండాలి. మల్టిపుల్ సెసెస్, మల్టిపుల్ సర్చార్జెస్ అనేవి ఉండకూడదు. ఓన్లీ వన్ ఎక్స్ట్రా చార్జ్ షుడ్ బి దేర్ అని చెప్పేసి ఏమంటారు, ఇట్ వాస్ గివెన్ ఇన్ ద బడ్జెట్ అనమాట. సో ఆ పాయింట్ ని మీరు రాయొచ్చు. సిమిలర్ స్టెప్స్ కెన్ బి టేకెన్ బై ద ఫినాన్స్ కమిషన్. ఇట్ హ్యాస్ టు రివ్యూ సెస్ అండ్ సర్చార్జెస్. ఓకే, అండ్ ఆల్సో రీవిజిటింగ్ ఫినాన్స్ కమిషన్ ఫార్ములా. సో ఎకనామిక్ పర్ఫార్మెన్స్, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్సెస్ ని కూడా చూడాలన్నమాట ఫినాన్స్ కమిషన్. ఓకే, సో రాదర్ దాన్ లుకింగ్ ఎట్ ద పాపులేషన్ మెజర్స్. ఓకే, పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ని కూడా సదర్న్ స్టేట్స్ కి మనం ప్రొవైడ్ చేయాలి. స్ట్రెంథనింగ్ జిఎస్టీ అండ్ ట్యాక్స్ రెవెన్యూ అటానమీ. సో జిఎస్టీ కలెక్షన్స్ ని స్టేబుల్ గా ఎన్షోర్ చేసుకోవాలి. సో దాట్ ఎక్కువ రెవెన్యూ వస్తే ఎక్కువగా డెఫినెట్లీ డెవల్యూషన్ అనేది జరుగుతుంది స్టేట్స్ కి. ట్యాక్స్ ట్రాన్స్ఫర్స్ లో కూడా వీ హ్యావ్ టు ఎన్షోర్ ప్రిడిక్టబిలిటీ అనమాట. క్లియర్ రోడ్ మ్యాప్ ని ట్యాక్స్ కలెక్షన్స్ కి సంబంధించి, ట్యాక్స్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ని సెంటర్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, సో ఇన్ దీస్ వేస్ వీ కెన్ యాక్చువల్లీ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఫిజికల్ ఫెడరలిజం. ఓకే, సో హార్డ్లీ హాఫ్ పేజ్ లో ఆర్ 1/4 పేజ్ లోనే మీరు నేను చెప్పిన మ్యాటర్ అంతా కీవర్డ్ బేసిస్ లో ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, వై ద ట్యాక్స్ కట్స్ ఆర్ వన్ వే గ్యాంబుల్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మనందరికీ తెలిసిందే బడ్జెట్ లో ట్యాక్స్ రిబేట్స్ అనేవి ఇచ్చారు. దాని బేస్డ్ మీద ఈ ఆర్టికల్ అనమాట. సో GS3 లో గవర్నమెంట్ బడ్జెటింగ్, టాక్సేషన్ పాలసీ అవన్నిట్లలో మనము లింక్ చేసుకోవచ్చు ఈ టాపిక్ ని. అండర్స్టాండింగ్ ద ట్యాక్స్ కట్ పాలసీ, ట్యాక్స్ కట్స్ అండ్ రెవెన్యూ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్ లిమిట్స్ ని రేజ్ చేయడం జరిగింది ఫర్ ఆల్ ద ఇన్కమ్ గ్రూప్స్. వీ హావ్ సీన్. So there is a projected fall in effective tax rate 8%, that is expected rise in the direct tax collection is 14% according to the budget. Government assumption ఏంటంటే, సో పీపుల్ దగ్గర ట్యాక్స్ అనేది మనం ఎక్కువ కలెక్ట్ చేయకపోతే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకు వాళ్ళు ఎక్కువగా స్పెండ్ చేస్తారు. దీనివల్ల జీడిపి గ్రోత్ అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ ది కన్జంప్షన్ విల్ బి హై కాబట్టి అప్పుడు హై ట్యాక్స్ రెవెన్యూని మనం మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. వాళ్ళ గ్రోత్ పెరిగినప్పుడు, వాళ్ళ జీతం పెరిగినప్పుడు ట్యాక్స్ రెవెన్యూ ఆటోమేటిక్ గా పెరిగిపోతుందన్న ఒక అజంప్షన్ లో గవర్నమెంట్ ఉంది. అందుకే ట్యాక్స్ కట్ అనేది చేస్తుంది. మెయిన్ గా మిడిల్ క్లాస్ వాళ్ళకు ట్యాక్స్ కట్ అనేది చూసామన్నమాట మనం, రైట్? So this expected to rise in taxpayers' total income by 24% because of the boom in the economic activity, and this will in turn lead to the tax revenue. Okay, tax revenue అనేది ఇలా పెరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. But what are the potential risks that are highlighted in the article is, if tax revenue does not rise as expected, గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ చేసే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ని కట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ట్యాక్స్ రెవెన్యూ పెరగకపోతే. దీనివల్ల ఏమవుతుంది? there will be risk of fiscal contraction. Government spending తగ్గుతుంది. గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గితే ఎకానమిక్ గ్రోత్ అవ్వదు. సో ఒకవేళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద గవర్నమెంట్ స్పెండ్ చేయాలి అని అంటే ఇట్ నీడ్ టు అగైన్ టేక్ ద లోన్స్. దానివల్ల ఫిజికల్ డెఫిసిట్ మళ్ళీ పెరుగుతుంది అనమాట. సో ఇన్ని లింకేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ గవర్నమెంట్ ఏమో ఒక విధంగా ఆలోచిస్తుంది, ఆ విధంగా కాకపోతే ఈ రిస్క్ అనేది ఉండబోతుంది అనమాట. అంటే ఇంకా ఎకానమీ అనేది డిక్లైన్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఆర్టికల్లో చెప్తున్నారు. సో వాట్ విల్ బి ద ఫిజికల్ ఇంపాక్ట్ ఆఫ్ ద ట్యాక్స్ కట్? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేది రెడ్యూస్ అవుతుంది, మెయిన్లీ ఆన్ ద ఫ్లాగ్షిప్ స్కీమ్స్. కట్స్ ఇన్ మేజర్ సోషల్ సెక్టర్ స్కీమ్స్ చూసాం. పిఎం ఆవాస్ యోజన ఏదైతే ఉంటుందో 20,470 crore రిడక్షన్ అనేది చూసాం. జల్ జీవన్ మిషన్ లో 41,494 crores కట్ అనేది చూసాం. స్వచ్ఛ భారత్ మిషన్ లో, పిఎం పోషన్ స్కీమ్ లో, రూరల్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ బడ్జెట్స్ అనేవి కూడా ఈ బడ్జెట్స్ కూడా రెడ్యూస్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే,
డెఫిసిట్ రిడక్షన్ యాజ్ అ ప్రయారిటీ. సో ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత పెట్టుకున్నారు అంటే 4.9% ఆఫ్ ద జీడిపికి సెట్ చేసుకోవడం జరిగింది ఇన్ 2024 to 2025 బడ్జెట్ అనమాట, విచ్ ఇస్ డౌన్ ఫ్రమ్ 5.8% ఇన్ 2023 to 2024. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ని కూడా మనం తగ్గించాం. సో 2025 to 2026 బడ్జెట్ లో అయితే ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ని 4.4% కి మాత్రమే పెట్టేసుకున్నాం అనమాట. అంటే గవర్నమెంట్ ఇప్పుడు అప్పు తీసుకోవాలన్నా ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ అనేవి మీట్ అవ్వవు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద స్పెండ్ చేయకపోతే మళ్ళీ గ్రోత్, ఎకానమిక్ గ్రోత్ అవ్వదు. సో ట్యాక్స్ కట్స్ చేసినప్పటికీ గవర్నమెంట్ ప్రయారిటైజెస్ ద ఫిజికల్ కన్సాలిడేషన్ ఓవర్ ది ఎక్స్పాన్షనరీ స్పెండింగ్ అనమాట. అంటే గవర్నమెంట్ ఎక్కువగా స్పెండ్ చేయాలనుకోవట్లేదు. సో ఇట్ హ్యాస్ డిక్రీజ్డ్ ది ఎక్స్పెండిచర్ ఆన్ మేజర్ స్కీమ్స్ అనమాట. సో దిస్ విల్ హెల్ప్ ఇన్ again slowing down the economic growth instead of stimulating the economic growth. పబ్లిక్ ఎక్స్పెండిచర్ తగ్గిపోతే డెఫినెట్లీ గ్రోత్ అనేది స్టిమ్యులేట్ అవ్వదు. మరి మ్యాక్రో ఎకానమిక్ ఇంప్లికేషన్స్ ఏముంటాయి ఈ ట్యాక్స్ కట్స్ వల్ల? సో ఇట్ విల్ ఎఫెక్ట్ కన్జంప్షన్ అండ్ ఆల్సో గ్రోత్. హయ్యర్ డిస్పోజబుల్ ఇన్కమ్ విల్ బూస్ట్ ద డిమాండ్ అనమాట. ఓకే, దీనివల్ల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరుగుతాయి. దిస్ ఇస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ బై ద గవర్నమెంట్. డిస్పోజబుల్ ఇన్కమ్ పెరిగితే కన్సంప్షన్ పెరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎకానమిక్ గ్రోత్ అనేది పెరుగుతుంది అని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ వాట్ ఈస్ ద పాసిబుల్ రియాలిటీ? ఓకే, హౌస్ హోల్డ్స్ మే సేవ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ చేయకుండా ఒకవేళ ఎక్కువగా సేవ్ చేసుకున్నారనుకోండి హౌస్ హోల్డ్స్, దీనివల్ల ఏంటంటే డిమాండ్ అనేది అగైన్ ఇట్ విల్ గెట్ రెడ్యూస్డ్. సో ఒకవేళ డిమాండ్ రైజ్ అవ్వకపోతే బిజినెస్ విల్ నాట్ ఇన్వెస్ట్, బిజినెస్ పీపుల్ విల్ నాట్ ఇన్వెస్ట్, లిమిటెడ్ జాబ్ క్రియేషన్ ఉంటుంది, జీడిపి గ్రోత్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత రేంజ్ లో గ్రోత్ అవ్వదు అనమాట. ఓకే, ఐఎమ్ థింకింగ్ దట్ యూఆర్ అండర్స్టాండింగ్ ద లింకేజ్. మీరు బడ్జెట్ వీడియో చూడండి, బడ్జెట్ వీడియో చూసిన తర్వాత ఈ ఆర్టికల్ మళ్ళీ వినండి, డెఫినెట్ గా అర్థమవుతుంది మీకు. ఓకే, ఫిజికల్ సస్టైనబిలిటీ మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఒకవేళ ట్యాక్స్ రెవెన్యూస్ అనేవి మనం అనుకున్నంత కాకుండా ఇంకా బిలో ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళిపోతే, సో డెఫినెట్ గా గవర్నమెంట్ నీడ్ టు బారో మోర్. ఓకే, దీనివల్ల దిస్ విల్ లీడ్ టు ద హైయర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అండ్ ఫర్దర్ కట్ వెల్ఫేర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ ని తగ్గించేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, అయితే ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది దట్ ఐ హావ్ డిస్కస్డ్ ఇన్ ద బడ్జెట్ వీడియో. సో ఒకవేళ గవర్నమెంట్ బారోయింగ్ ని పెంచుకుంది అనుకోండి, సో బేసిక్ గా మనము ప్రైవేట్ స్పెండింగ్ ని పెంచాలి అని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ ద గోల్ ఆఫ్ వికసిత్ భారత్ ఎట్ 2047 ప్రైవేట్ సెక్టార్ స్పెండింగ్ పెరగాలి అంటే ప్రైవేట్ సెక్టార్స్ కి కూడా బారోయింగ్ కెపాసిటీ అనేది పెంచాలి. కానీ ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అని అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఓకే పెట్టలేకపోవడం వల్ల గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద లోన్స్. సో ద సోర్స్ ఆఫ్ లోన్స్ ఫర్ ద ప్రైవేట్ సెక్టార్ అండ్ ఫర్ ది గవర్నమెంట్ ఇస్ ఆల్సో సేమ్. సోర్స్ ఆఫ్ లోన్స్ ఇస్ సేమ్. అయితే గవర్నమెంట్ ఒకవేళ ఎక్కువ బారో చేసేసుకుంటే ఆ సోర్సెస్ నుంచి, గవర్నమెంట్ బారో చేసుకునడం వల్ల ప్రైవేట్ సెక్టార్ కి బారోయింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది, సేమ్ సోర్సెస్ కాబట్టి. అప్పుడు ప్రైవేట్ సెక్టర్ స్పెండింగ్ మళ్ళీ పెరగదు. ఓకే, ఎక్కడ చూసినా ఇట్స్ అ సైక్లికల్ థింగ్ అనమాట. పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడ్ ఆఫ్ అనేది కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ట్యాక్స్ రెవెన్యూ అనేది మనం అనుకున్నంత రేంజ్ లో పెరగకపోతే, సో గవర్నమెంట్ విల్ కట్ ఇట్స్ ఎక్స్పెండిచర్ ఆన్ ది క్యాపిటల్ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది కూడా జరగదు. అగైన్ గ్రోత్ విల్ డిక్లైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరగకపోతే. పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ కీ టు క్రౌడింగ్ ఇన్ ది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్. అగైన్ చెప్పాను కదా, పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ఒకవేళ పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతే దేర్ విల్ బి అ లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ మీద స్లో డౌన్ అనేది మనం చూస్తాం అనమాట. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ కన్సర్న్స్? ఎకానమిక్ గ్రోత్ వర్సెస్ ఫిజికల్ prudence. Government is balancing growth stimulation through tax cuts with fiscal deficit reduction anamata. Okay, so if growth projects do not materialize, fiscal discipline would come at the cost of economic slowdown. సో నేను అదే చెప్తున్నాను కదా, ఒకవేళ గవర్నమెంట్ ఎక్కువ బారో చేసుకుంటే అగైన్ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ ని మీట్ అవ్వలేకపోతుంది అనమాట గవర్నమెంట్. అది ఇంకో బాధ. సోషల్ సెక్టర్ ఫండింగ్ కి రిస్క్ అనేది ఉందని చెప్పారు. రూరల్ ఎంప్లాయ్మెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అఫోర్డబుల్ హౌసింగ్, పిఎం ఆవాస్ స్కీమ్ కింద అండ్ జల్ జీవన్ మిషన్ కింద రూరల్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి ఎంజీ నరేగా ఇలాంటి వాటి మీద ఎక్కువగా బడ్జెట్ తగ్గించాం మనం. దీనివల్ల సోషల్ సెక్టర్ ఫండింగ్ ఈజ్ అట్ రిస్క్ అనమాట. గ్లోబల్ ఎకానమిక్ కండిషన్స్ కూడా చాలా అన్సర్టైన్ గా ఉన్నాయి. ఓకే, వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద రెడ్ సీ ఏరియా, హౌతీస్ అని, అటు రష్యా యుక్రెయిన్ వార్, ఇటు రీసెంట్ గా రువాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈ ఏరియాస్ లో ప్రతి దగ్గర మనం స్లో డౌన్ చూస్తూనే వస్తున్నాం. ఓకే, సో ప్రతి ఏరియాలో, అక్కడ జరిగే ప్రతి ఏరియాలో డెఫినెట్లీ ఇండియా మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది.
అండ్ ఆల్సో మనం అమెరికా ఫస్ట్ పాలసీ చూస్తున్నాం, ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ చూస్తున్నాం అమెరికాలో. అండ్ అవే కాకుండా సో నవ్ డేస్ వీఆర్ సీయింగ్ హై టారిఫ్ వార్స్, ట్రేడ్ వార్స్ చూస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా ఇట్ విల్ పుట్ అ లాట్ ఆఫ్ టెన్షన్ ఆన్ ది ఇండియన్ ఎకానమీ. అండ్ ఆల్సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, జియో పొలిటికల్ టెన్షన్స్, గ్లోబల్ ఫినాన్షియల్ వాలటైలిటీ, అండ్ ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ది యుఎస్ఏలో అక్కడ ట్యాక్స్ రేట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్ కి ఫేవరబుల్ గా ఉండడం వల్ల ఇండియా నుంచి వీఆర్ యాక్చువల్లీ సీయింగ్ ద క్రౌడింగ్ అవుట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అనమాట ఫ్రమ్ ఇండియా. సో ఈ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి ఎకానమీలో యాజ్ ఆఫ్ నౌ. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వీ హ్యావ్ టు బ్యాలెన్స్ గ్రోత్ అండ్ ఫిజికల్ స్టెబిలిటీ. దానికోసం రెవెన్యూ ఆగ్మెంటేషన్ చేయాలి వితౌట్ ఓవర్ రిలయన్స్ ఆన్ ది ట్యాక్స్ పేయర్ స్పెండింగ్. వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ అ ట్యాక్స్ బేస్ ని వైడన్ చేయాలన్నమాట. ఓకే, జిఎస్టీ కంప్లైంట్స్ ని ఎన్హాన్స్ చేయాలి సో దట్ ఎవరు జిఎస్టీ కట్టకుండా ఆగకూడదు. ఓకే, దాన్ని మనం ఎన్హాన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. టార్గెట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, సో ప్రయారిటైజ్ స్పెండింగ్ ఆన్ హై మల్టీప్లేయర్ సెక్టార్స్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, హెల్త్ కేర్, డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, వీటి మీద ఎక్కువగా స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువగా ఉండేలాగే ఎన్షూర్ చేయాలి. ఫిజికల్ ట్రాన్స్పరెన్సీ అండ్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ట్యాక్స్ కట్స్ అనేవి సో దిస్ విల్ లూజ్ రెవెన్యూ కాబట్టి మీడియం టర్మ్ ఫిజికల్ ప్లానింగ్ అనేది మనం తీసుకురావాలి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇన్ దిస్ వే వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ దేర్. వీ కెన్ బ్యాలెన్స్ ద ఎకానమిక్ గ్రోత్ అలాంగ్ విత్ ఫిజికల్ స్టెబిలిటీ. ఓకే, నెక్స్ట్ వన్, హౌ ద బెగ్గర్ థాయ్ నేబర్ పాలసీస్ కెన్ మేక్ గ్లోబల్ ట్రేడ్ కమ్ టు అ స్టాండ్ స్టిల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో బెగ్గర్ థీ పాలసీస్, నేబర్ పాలసీస్ అంటే ఏంటంటే దీస్ ఆర్ అబౌట్ ద ప్రొటెక్షనిస్ట్ ఎకానమిక్ పాలసీస్. ఏదైనా కంట్రీ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ తీసుకొని వాళ్ళ యొక్క ఎకానమీని గ్రోత్ చేస్తూ ఎట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ అదర్, ఒకవేళ అలాంటి పాలసీస్ ని తీసుకొస్తే దాన్ని మనం బెగ్గర్ థీ పాలసీస్ అని అంటాం అనమాట. ఓకే, దీంట్లో హై టారిఫ్స్ ఉండడం, ఇంపోర్ట్ కోటాస్ ని విధించడం, కరెన్సీ డివాల్యుయేషన్ చేయడం కాంపిటేటివ్ గా, సబ్సిడీస్ ఇవ్వడం డొమెస్టిక్ పీపుల్ కి, డొమెస్టిక్ కంపెనీస్ కి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఫీచర్స్ ఆఫ్ ద బెగ్గర్ థై నేబర్ పాలసీస్. హిస్టారికల్ కాంటెక్స్ట్ చూసుకుంటే దిస్ వాస్ ఫస్ట్ యూజ్ డ్యూరింగ్ ది గ్రేట్ డిప్రెషన్ 1930s లో. ఓకే, ఆ టైంలో గ్లోబల్ ఎకానమిక్ స్లో డౌన్ చూస్తున్న టైంలో దీన్ని తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ ని. మేజర్ గా యుఎస్ చైనా ట్రేడ్ వార్ టైంలో జపాన్ అండ్ చైనాస్ కరెన్సీస్ పాలసీస్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి ఒక్కొక్కసారి. సో అయితే దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ త్రూ విచ్ దిస్ పర్టికులర్ బెగ్గర్ థై పాలసీ వర్క్స్. సో ఒకటి వచ్చేసి దీంట్లో టారిఫ్స్ అండ్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెడుతూ ఉంటారు. హై ట్యాక్సెస్ అనేది విధిస్తూ ఉంటారు ఫర్ ఫారిన్ ఇంపోర్ట్స్. ఓకే, అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ గూడ్స్ మీద యుఎస్ లాట్ ఆఫ్ టారిఫ్స్ ని విధించడం జరిగింది 2018 ట్రేడ్ వార్ టైంలో. నెక్స్ట్ వన్ ఈస్ కరెన్సీ డీవాల్యుయేషన్. అ కంట్రీ విల్ డెలిబరేట్లీ వీకెన్ ద కరెన్సీ టు మేక్ ఎక్స్పోర్ట్స్ చీపర్ and to make imports costlier. Example, China and Japan frequently accused of keeping their currencies undervalued. Export subsidies ni ఇవ్వడం. ఓకే, సో ఏంటంటే గవర్నమెంట్ సబ్సిడీస్ అనేది ఇస్తుంది అనమాట ఫర్ ద డొమెస్టిక్ ఫర్మ్స్ టు లోవర్ ది ఎక్స్పోర్ట్ ప్రైజెస్ అండ్ దానివల్ల కాంపిటేటివ్ ఎడ్జ్ అనేది దొరుకుతుంది వరల్డ్ లో. యూరోపియన్ యూనియన్ సబ్సిడీస్ ఆన్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ వర్క్స్ ఇన్ సిమిలర్ వే. కోటా రెస్ట్రిక్షన్స్, నంబర్ ఆఫ్ గూడ్స్ ఎన్ని రావాలి, ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం అనే దాని మీద లిమిట్ పెట్టడం. నంబర్ ఆఫ్ గూడ్స్ మీద లిమిట్ పెట్టడానికి కోటా రెస్ట్రిక్షన్స్ అంటాం. సో చైనా ఇంపోర్ట్స్ మీద మెయిన్లీ పోస్ట్ గాల్వన్ క్లాష్ తర్వాత మనం ఇలాంటి కోటా రెస్ట్రిక్షన్స్ పెట్టాం, మెయిన్లీ ద చైనీస్ గూడ్స్, చైనీస్ టాయ్స్ మీద. ఓకే, సో డంపింగ్ అనేది కూడా ప్రాపర్ గా ఉండకుండా లైక్ డంపింగ్ కూడా అవాయిడ్ చేయడానికి కోటాస్ పెడుతూ ఉంటాం అప్పుడప్పుడు మనం. వాట్ ఆర్ ద మేజర్ ఎగ్జాంపుల్స్? యుఎస్ చైనా ట్రేడ్ వార్ టైంలో యుఎస్ ఇంపోజ్డ్ హై టారిఫ్స్ ఆన్ చైనీస్ గూడ్స్. And also even China did as a retaliatory tariff. జపాన్ అండ్ చైనాలో కరెన్సీ డివాల్యుయేషన్స్ చూస్తూ ఉంటాం. ఓకే, ఆర్టిఫిషియల్ గా కరెన్సీ వాల్యూని తక్కువ చేస్తారు టు మేక్ ఎక్స్పోర్ట్స్ మోర్ కాంపిటేటివ్. గ్రేట్ డిప్రెషన్ టైంలో. ఓకే, సో ఇవన్నీ దేర్ ఆర్ డిఫరెంట్ ఏరియాస్ వెన్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ పర్టికులర్ పాలసీస్. ఓకే, బెగర్ టైప్ పాలసీస్. పాజిటివ్ ఇంపాక్ట్స్ ఏముంటాయి? డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అనేవి బూస్ట్ అవుతాయి, ఇన్ఫాంట్ ఇండస్ట్రీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, డొమెస్టిక్ లో ట్రెడిషనల్ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ అనేది ప్రాపర్ గా ఉంటుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, డొమెస్టిక్ ప్రొడక్షన్ పెరుగుతుంది. వెరాజ్ గ్లోబల్ ట్రేడ్ అనేది స్లో డౌన్ అవుతుంది బికాస్ ఆఫ్ ద రిటాలియేటరీ టారిఫ్స్. డొమెస్టిక్ ప్రైజెస్ ఎక్కువ అవుతాయి, ట్రేడ్ వార్స్ అనేవి జరుగుతాయి. దిస్ విల్ లీడ్ టు ఎకానమిక్ ఇన్స్టెబిలిటీ. ఓకే, సో వాట్ ఈస్ ఇండియాస్ పర్స్పెక్టివ్ ఇన్ దిస్ పర్టికులర్ బెగ్గర్ థీ పాలసీ అని అంటే మనము చైనీస్ ఇంపోర్ట్స్ మీద మెయిన్లీ గల్వన్ వ్యాలీ క్లాస్ తర్వాత చైనీస్ గూడ్స్ మీద ఎక్కువగా ఇలాంటి డ్యూటీస్ అనేది విధించాం. లైక్ వీ హావ్ బ్యాన్డ్ సెవెరల్ చైనీస్ యాప్స్ ఆల్సో, లైక్ టిక్ టాక్ ని బ్యాన్ చేసాం. సెల్ఫ్ రిలయంట్ ఇండియా మీద, ఆత్మనిర్భరత భారత్ ఏదైతే ఉంటుందో ఇలాంటిదే అనమాట. వీఆర్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ వెల్ఫేర్ ఫర్ అవర్
డొమెస్టిక్ ఇండస్ట్రీస్ అదర్ దాన్ ద ఫారెన్ గుడ్స్. ఓకే, టారిఫ్స్ ని ఇంక్రీజ్ చేయడం ఫర్ ది ఇంపోర్ట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటాం. డబ్ల్యూటీఓ కంప్లైంట్స్ అండ్ ట్రేడ్ డిప్లొమసీ, ఇండియా సపోర్ట్స్ మల్టీలాటరల్ ట్రేడ్ నెగోసియేషన్స్ బట్ ఆల్సో యూజెస్ ట్రేడ్ బ్యారియర్స్ అనమాట ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద కీ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఓకే, ఫెయిర్ గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్ ని మనం ఎప్పుడు అడ్వకేట్ చేస్తూనే ఉంటాం అనమాట. ఓకే, సో బేస్డ్ ఆన్ దిస్ డిస్కషన్ ట్రై టు సాల్వ్ దిస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్. Which of the following is an example of beggar the neighbor policy, imposing high tariffs on the imported goods, providing subsidies to the domestic exporters, depreciating the national currency to make exports cheaper, increasing the foreign investment incentives? Try చేయండి. సో ఐ హోప్ యూ హ్యావ్ ట్రైడ్. రైట్ ఆన్సర్ ఇస్ 1, 2, 3 అనమాట. సో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ అయితే మనం ఇవ్వం కదా, ఈ పర్టికులర్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి 1, 2, 3, that is option B is the right answer. Okay, I hope you have understood the question and the policy. Next article, scans of seemingly empty space reveal black holes not far from the earth అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ హోల్ అంటే ఏంటి? అది ఒక స్పేస్ లో ఒక రీజన్ అనమాట. అక్కడ గ్రావిటీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఈవెన్ లైట్ కూడా ఎస్కేప్ కాలేదు, అంత గ్రావిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ రీజియన్ లో. సో ఇక్కడ లాట్ ఆఫ్ థియరీస్ అనేవి ఉంటాయి. బేసిక్ గా నార్మల్ గా అయితే మ్యాసివ్ స్టార్స్ యొక్క కొలాబ్స్ వల్ల ఈ పర్టికులర్ బ్లాక్ హోల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో బేసిక్ గా బ్లాక్ హోల్స్ ని మనము గ్రావిటేషనల్ ఎఫెక్ట్స్ ద్వారా అండ్ ఎక్స్రే ఎమిషన్స్ ద్వారా, గ్రావిటేషనల్ లెన్సింగ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం, డిటెక్ట్ చేస్తూ ఉంటాం. సో రీసెంట్ గా మనం BH3 గాయా BH3ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. రీసెంట్ గా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గాలా స్పేస్ టెలిస్కోప్ ఏదైతే ఉంటుందో, సో దట్ హ్యాస్ ఫౌండ్ ద బ్లాక్ హోల్ అనమాట. సో ఆల్మోస్ట్ 2000 లైట్ ఇయర్స్, ఎర్త్ కి 2000 లైట్ ఇయర్స్ దూరంలో ఉందన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ బ్లాక్ హోల్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ టైప్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈజ్ స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్ అనమాట. ఇది సూపర్ మ్యాసివ్ అయితే కాదు, దిస్ ఇస్ నాట్ సూపర్ మ్యాసివ్. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే మ్యాసివ్ స్టెల్లార్ బ్లాక్ హోల్ ఇన్ ద మిల్క్ వే గెలాక్సీ అని చెప్పొచ్చు. డిటెక్టెడ్ యూజింగ్ స్టార్ మూమెంట్ అనాలిసిస్. సో నాట్ ఎక్స్రే ఎమిషన్స్ తో కాదు, స్టార్ మూమెంట్ అనాలిసిస్ తో దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో అదర్ బ్లాక్ హోల్ డిస్కవరీస్ చూసుకుంటే గయా BH1 అండ్ BH2, దీంతోనే ఈ డేటాతోనే మనం ఫైండ్ అవుట్ చేసాం. ఫస్ట్ బ్లాక్ హోల్ ఇమేజ్ 2019 లో క్యాప్చర్ చేయడం జరిగింది బై ఈవెంట్ హారిజన్ టెలిస్కోప్. Sagittarius A, this is a supermassive black hole అనమాట. దిస్ ఈస్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది మిల్కీ వే గెలాక్సీ. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లాక్ హోల్స్ అనేవి ఉంటాయి. సో కొలాబ్స్డ్ స్టార్స్ తోని ఫామ్ అయిన బ్లాక్ హోల్ ఏమో దాన్ని మనం స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్ అని అంటాం. సో బేసిక్ గా గ్యాలక్టిక్ సెంటర్స్ లో, గెలాక్సీ యొక్క సెంటర్ లో ఉండే వాటిని మనం సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ అంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ Sagittarius A. ఓకే, సో ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్ అంటే ఏంటంటే దిస్ విల్ బి బిట్వీన్ స్టెల్లార్ అండ్ ద సూపర్ మ్యాసివ్. సో మధ్యలో ఉంటుంది దాని సైజ్. ఓకే, సో బేసిక్ గా వాటిని ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్ అంటాం. ప్రైమార్డియల్ బ్లాక్ హోల్ అంటే ఏంటంటే హైపోథెటికల్ బ్లాక్ హోల్స్ అనమాట. బిగ్ బ్యాంగ్ తర్వాత హైపోథెటికల్ గా మనం ఊహించుకుంటాము. సో అలాంటి వాటిని ప్రైమార్డియల్ బ్లాక్ హోల్స్ అంటాం. నో కన్ఫర్మ్ డిస్కవరీస్ ఆర్ దేర్ బికాస్ దీస్ ఆర్ హైపోథెటికల్ ఇన్ నేచర్ బేసికల్ గా. ఓకే, ప్రైమార్డియల్, ఇంటర్మీడియట్ మాస్ బ్లాక్ హోల్, స్టెలార్ మాస్ బ్లాక్ హోల్, సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్. గయా BH3 వచ్చేసి సో దట్ ఈస్ స్టెలార్ మాస్ బ్లాక్ హోల్, అంటే కొలాబ్స్డ్ స్టార్ నుంచి ఫామ్ అయింది. డిటెక్ట్ ఎలా చేస్తాం? గ్రావిటేషనల్ లెన్సింగ్ ద్వారా. ఓకే, సో ఇప్పుడు మనము మూమెంట్ ఆఫ్ స్టార్స్ ని బట్టి, స్టార్ మూమెంట్స్ ద్వారా లైక్ డాప్లర్ షిఫ్ట్ ద్వారా మనం కనుక్కుంటాం. సో గయా BH3కి ఇదే టెక్నిక్ వాడాం. ఎక్స్రే ఎమిషన్స్ ద్వారా కూడా కనుక్కుంటూ ఉంటాం. గ్రావిటేషనల్ వేవ్స్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిగో అబ్జర్వేటరీస్. సో ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఏముంది బ్లాక్ హోల్ రీసెర్చ్ లో అంటే ఆస్ట్రోసాట్ ద్వారా ఇండియా ఫస్ట్ డెడికేటెడ్ స్పేస్ టెలికోప్ అనమాట. ఎక్స్పోసాట్ తీసుకొచ్చాం. సో ఫర్ స్టడీయింగ్ ద ఎక్స్రే మిషన్స్ ఫ్రమ్ ద బ్లాక్ హోల్. అండ్ లిగో అంటే ఇట్ విల్ డిటెక్ట్ ద గ్రావిటేషనల్ వేవ్స్ ఫ్రమ్ ద బ్లాక్ హోల్ అనమాట, బ్లాక్ హోల్ మర్జర్స్ ద్వారా. ఓకే, మర్జింగ్ జరిగేటప్పుడు వచ్చే గ్రావిటేషనల్ వేవ్స్ ని మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం. దిస్ పర్టికులర్ లిగో ఇండియా, దిస్ ఇస్ అన్ అప్కమింగ్ మిషన్. బట్ ఆల్రెడీ ఎక్స్పోసాట్ ఫర్ ది ఎక్స్రే ఎమిషన్స్ ని టెస్ట్ చేయడానికి ఫ్రమ్ బ్లాక్ హోల్స్, అండ్ ఆస్ట్రోసాట్ ఇట్స్ అ డెడికేటెడ్ స్పేస్ టెలిస్కోప్. ఓకే, ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో లాస్ట్ టైం కూడా ఒకసారి మనం ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లాక్ హోల్స్ ఇవన్నీ డిస్కస్ చేసాం రీసెంట్ పాస్ట్ లోనే, మీకు గుర్తుండుంటే. ఓకే, so there is another article
సో బేసిక్గా మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ నీడ్ టు వర్క్ ఇన్ టాండమ్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ కోఆర్డినేషన్. ఇంపార్టెన్స్ ఏంటి? ఎకానమిక్ గ్రోత్ ని బ్యాలెన్స్ చేయొచ్చు. సో లో ఇంట్రెస్ట్ ప్లస్ హై స్పెండింగ్ విల్ క్రియేట్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్, మోర్ జాబ్స్. ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయొచ్చు అలాంగ్ విత్ ద స్టెబిలిటీ ఇన్ ద ప్రైజెస్. డెట్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ ని మీట్ అవ్వచ్చు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ని బూస్ట్ చేయొచ్చు. ఛాలెంజెస్ ఏముంటాయి? కాన్ఫ్లిక్టింగ్ పాలసీస్ అనేవి ఉంటాయి. ఎక్కువ ఇన్ఫ్లేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇట్ విల్ ఫోర్స్ ఆర్బీఐ టు టైటన్ ద రేట్స్. ఓకే, ఆన్ ది అదర్ హ్యాండ్ గవర్నమెంట్ స్పెండ్స్ మోర్. దిస్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. ఓకే, ఫిజికల్ డెఫిసిట్ కన్సర్న్స్ ఉంటాయి. సో బారింగ్స్ ఏవైతే హై ఉంటాయో ఇట్ విల్ హ్యావ్ ఓకే ఇట్ విల్ రిజల్ట్ ఇన్ హైయర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో దీనివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ క్రౌడ్ అవుట్ అవుతుంది. ఓకే, గ్లోబల్ అన్సర్టనిటీ షాక్స్ వల్ల కూడా సో ఈ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి రెగ్యులర్ పాలసీ కోఆర్డినేషన్ అనేది ఉండేలాగా అలైన్ చేయాలి. ఫిజికల్ ఎక్స్పాన్షన్ ని, సస్టైనబుల్ ఫిజికల్ ప్లానింగ్ ని తీసుకురావాలి. నాన్ ఇన్ఫ్లేషనరీ రెవెన్యూ సోర్సెస్ మీద మనము ఓకే ఫోకస్ చేయాలి. సో ఇంట్రెస్ట్ రేట్ రిడక్షన్స్ అనేవి గ్రాడ్యువల్ గా చేయాలన్నమాట. ఓకే, ఓన్లీ వెన్ ఇన్ఫ్లేషన్ రిమైన్స్ బిలో 5%. ఓకే, so this is a smaller article which will help you to analyze why there is a need of the coordination. So India to rethink OECD tax plan post US exit అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. లెట్స్ అనలైజ్ దిస్ ఆర్టికల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ ట్యాక్స్ ప్లాన్ ఏముంది ఓఈసీడీకి సంబంధించిందనే చూద్దాం. సో వాట్ ఈస్ ఓఈసీడీ గ్లోబల్ ట్యాక్స్ డీల్? సో ఈ డీల్లో మనకి 2 పిల్లర్ ఫ్రేమ్వర్క్ ఉంటుందన్నమాట. దీని ద్వారా మనము కార్పొరేట్ టాక్సేషన్ అనేది చేయగలుగుతాం, రెగ్యులేట్ చేయగలుగుతాం అక్రాస్ ద జ్యూరిస్డిక్షన్స్. ఓకే, 2 పిల్లర్ ఫ్రేమ్వర్క్ అంటాం దీన్ని. సో దిస్ ఓఈసీడీ గ్లోబల్ ట్యాక్స్ డీల్ కన్సిస్ట్ ఆఫ్ అ 2 పిల్లర్డ్ ఫ్రేమ్వర్క్. ఈ 2 పిల్లర్డ్ ఫ్రేమ్వర్క్ ద్వారా మనం ఏం చేయొచ్చు అని అంటే వీ కెన్ రెగ్యులేట్ కార్పొరేట్ ట్యాక్స్ అక్రాస్ ద జ్యూరిస్డిక్షన్. సో దీంట్లో పిల్లర్ 1 లో ఏంటంటే సో ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ రీఅలొకేటింగ్ ద ప్రాఫిట్స్ ఆఫ్ లార్జ్ మల్టీనేషనల్స్ టు కంట్రీస్ వేర్ దే ఆపరేట్. సో పిల్లర్ 2 లో ఏంటంటే గ్లోబల్ మినిమం టాక్సేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం, విచ్ ఇంపోజెస్ ద గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఆఫ్ 15% ఆన్ ద మల్టీ నేషనల్ కార్పొరేషన్స్. అయితే ఈ పిల్లర్ 1 లో టార్గెట్స్ ని మీట్ అవ్వడానికి లో ట్యాక్స్ జ్యూరిస్డిక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ రీజన్స్ కి ప్రాఫిట్ షిఫ్టింగ్ అనేది జరగకుండా ప్రివెంట్ చేస్తాము. అండ్ ఆల్సో సెకండ్ దాంట్లో ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఉండడం వల్ల ట్యాక్స్ హ్యావెన్స్ అండ్ మిగతా కంట్రీస్ ఏవైతే టాక్సేషన్ సిస్టమ్ చాలా తక్కువ ఉందో ఓకే అలాంటి కంట్రీస్ లో ఫేర్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్స్ జరిగేలాగా ఒక గ్లోబల్ మినిమం ట్యాక్స్ ని సెట్ చేస్తే బాగుంటుంది. ట్యాక్స్ హ్యావెన్స్ అనేవి తక్కువ ఛార్జ్ చేయవు, ఇంకా మినిమం ఛార్జ్ చేస్తూ ఉంటాయి. ఓకే, అప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేవి మనకి రాకుండా ఉంటాయి అనమాట కార్పొరేట్ టాక్సేషన్ లో. వై ఈజ్ యుఎస్ విత్డ్రాయింగ్ దెన్? అసలు ఎందుకు యుఎస్ విత్డ్రా అవుతుంది? సో there is a concern over the double taxation for the US firms anamata, and also there are conflicts with US domestic tax laws also. Okay, potential burden అనేది అమెరికన్ మల్టీనేషనలిస్ట్ మీద పడుతుంది కాబట్టి యుఎస్ ఇస్ విత్డ్రాయింగ్. సో దీనివల్ల ఇండియా మీద ఎలాంటి ఇంప్లికేషన్ ఉంటుంది? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ఇండియా? గ్లోబల్ ట్యాక్స్ కోఆర్డినేషన్ లో అన్సర్టనిటీ అనేది చూస్తాం. సో యుఎస్ ఎగ్జిట్ అయింది కాబట్టి ఓఈసీడీ ప్లాన్ అనేది ఎఫెక్టివ్ గా వర్క్ చేయకపోవచ్చు. Countries may revert to the old tax strategies, okay, and also India's equalization leeway ఏదైతే ఉంటుందో mainly we target the tech giants like Google, Amazon through equalization levy. So ఇది ఏంటంటే it may get conflicted with the OECD rules అన్నమాట. ఓకే, మన దగ్గర ఉన్న డిజిటల్ టాక్సేషన్ సిస్టమ్ వల్ల. కాబట్టి we need to reassess the digital taxation policies. గ్లోబల్ కాంపిటీషన్ ఇన్ టాక్సేషన్ చూసుకుంటే వితౌట్ గ్లోబల్ కోఆర్డినేషన్ కంపెనీస్ మే కంటిన్యూ ట్యాక్స్ అవాయిడెన్స్ త్రూ లో ట్యాక్స్ కంట్రీస్ అనమాట. సో ఇవన్నీ ఇంప్లికేషన్స్ ఇండియా మీద పడే అవకాశాలు ఉంటాయి. బట్ దెర్ ఆర్ సమ్ ఆపర్చునిటీస్ టు ఇండియా ఆల్సో. ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి యుఎస్ విత్డ్రా అవడం వల్ల? ఇండియా ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది రిఫార్మ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు స్ట్రెంథెన్ డొమెస్టిక్ కార్పొరేట్ ట్యాక్స్ రూల్స్. మనం ట్యాక్స్ బేస్ ని బ్రాడన్ అప్ చేసుకోవడానికి ట్రై చేయాలి. బైలేటరల్ అండ్ రీజనల్ ట్యాక్స్ అగ్రిమెంట్స్ తీసుకురావాలన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ ఓఈసీడీ ఇండియా కెన్ నెగోషియేట్ ట్యాక్స్ ట్రీటీస్ విత్ మేజర్ ట్రేడ్ పార్ట్నర్స్ ఇండివిజువల్లీ. అండ్ G20 ప్రెసిడెన్సీ లాంటి వాటిని కూడా మనం లెవరేజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ఆపర్చునిటీస్ దట్ ఇండియా మే హ్యావ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఓఈసీడీ ట్యాక్స్ రూల్స్ ఆన్ ద కార్పొరేట్ సెక్టర్. ఓకే, so next one, Home Ministry asks
స్టేట్స్ టు ప్రివెంట్ ఇంప్రాపర్ డిపిక్షన్ ఆఫ్ ది స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో రీసెంట్ గా యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఏం చెప్పింది అంటే ఇట్ హ్యాస్ ఆస్డ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ప్రివెంట్ ద మిస్యూజ్ అండ్ ఇంప్రాపర్ డిపిక్షన్ ఆఫ్ ద స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఏం ఎంఫసైజ్ చేసిందంటే లయన్ క్యాపిటల్ లోగో అనేది ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ ద మోటో సత్యమేవ జయతే అనేది ఖచ్చితంగా ఉండాలి, విచ్ ఇస్ టేకెన్ ఫ్రమ్ దేవనాగరి స్క్రిప్ట్. గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ థింగ్ ని మనం దేవనాగరి స్క్రిప్ట్ నుంచి డిరైవ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఇట్ హాస్ బీన్ బాట్ టు నోటీస్ ఆఫ్ ద మినిస్ట్రీ దాట్ వేరియస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ ఎంబ్లమ్ ని పార్షల్ గా యూజ్ చేస్తున్నారు. సో మెయిన్లీ ఆన్ స్టేషనరీ, పబ్లికేషన్స్, సీల్స్, వెహికల్స్ మీద, బిల్డింగ్స్ మీద, వెబ్సైట్స్ మీద. Okay, so they are omitting the motto called Satyameva Jayate and are only depicting the profile of the lion capital anamata. So further the design anedi it is not conforming with the actual design that is there in Appendix 1 and Appendix 2 of the schedule of the state emblem of India. సో అంటే ఈ ప్రొహిబిషన్ ఆఫ్ ఇంప్రాపర్ యూజ్ యాక్ట్ 2005 ఉంది, దాంట్లో ఉన్న సెక్షన్ అపెండిక్స్ 1 అండ్ అపెండిక్స్ 2 లాగా అక్కడున్న డిజైన్ ని వేయట్లేదు అనమాట. ఓకే, and the state emblem is in complete without the motto of Satyameva Jayate. So Devanagari script nunchi teeskunnam. Below the profile lion capital, incomplete display of the state emblem is a violation of this particular act. Okay, so state emblem of India prohibition of improper use act ni violate chesinattu avutundi 2005 chattaanni. Ministry further said that state emblem anedi oka official seal of government of India lo very important anamata. Okay, so Sarnath lion capital untundi manaku telisinde kada of Ashoka. The emblem consists of the profile of the lion capital. It consists of 3 lions mounted on the abacus. Okay, so with the dharma chakra in the center, dharma chakra untundi. Bull emo right side lo untundi anamata. Galloping horse emo manaki left side lo untundi. And there is a dharma chakras on the extreme right and left with the motto Satyameva Jayate written in Devanagari script below the profile of the lion capital. So let me take an example. Okay, సో ఐ హావ్ యాడెడ్ ద పిక్చర్ సో యూ కెన్ లుక్ ఎట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ధర్మ చక్ర అనేది సెంటర్ లో ఉంది, మీరు గమనిస్తే అబాకస్ మీద మనకి ఈ పర్టికులర్ బుల్ ఏమో 3 లయన్స్ అనేవి అబాకస్ మీద ఉంటాయి, కనబడుతూ ఉండేవి 3 లయన్స్, బట్ 4 ఏషియాటిక్ లయన్స్ అనేవి ఉంటాయి అనమాట. సో దే ఆర్ సింబలైజింగ్ ద పవర్, కరేజ్, కాన్ఫిడెన్స్ అండ్ ప్రైడ్. ఓకే, సో మనకి ఇక్కడ అయితే బుల్ ఉంటుంది, బుల్ ఆన్ ది రైట్ హ్యాండ్. సో ఇదేంటంటే ఇట్ సింబలైజెస్ ద హార్డ్ వర్క్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనకి ఇక్కడ ధర్మ చక్ర అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ అ సింబల్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ధర్మ చక్ర అండ్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 1 second ధర్మ చక్రాస్ ఉన్నాయి, గ్యాలోపింగ్ హార్స్. ఓకే, గ్యాలోపింగ్ హార్స్ ఏమో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అనమాట. దిస్ షోస్ లాయాలిటీ, స్పీడ్ అండ్ ఆల్సో ద ఎనర్జీ. ఓకే, సో సత్యమేవ జయతే దేవనాగరి స్క్రిప్ట్ లో ఉంటుంది, ముండక ఉపనిషత్ నుంచి మనము డిరైవ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఐ రిపీట్ ఇట్ అగైన్. 4 ఏషియాటిక్ లైన్స్ ఉంటాయి, బట్ 3 కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ లో మనకి హార్స్ అనేది ఉంటుంది, రైట్ సైడ్ లో మనకి బుల్ అనేది ఉంటుంది, అబాకస్ మీద ఇది నిల్చొని ఉంటుంది అనమాట, మధ్యలో ధర్మ చక్ర ఉంటుంది. ముండక ఉపనిషద్ లో మనకి సత్యమేవ జయతే అనే టెక్స్ట్ ని మనం తీసుకున్నాం, దేవనాగరి లిపిలో ఇక్కడ మనం యాడ్ చేయడం జరిగింది అనమాట. సింబల్ ఆఫ్ బుద్ధిస్ట్ ధర్మ చక్ర విచ్ కన్సిస్ట్ ఆఫ్ 24 spokes. ఓకే, సో యుఎస్ WHO ఎగ్జిట్ ఛాన్స్ టు రీషేప్ గ్లోబల్ హెల్త్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో నేను అభ్యాసన వీడియోలో భాగంగా డీటెయిల్డ్ డిస్కస్ అబౌట్ సో వాట్ విల్ బి ది ఇంపాక్ట్ వెన్ యుఎస్ ఎగ్జిట్స్ ద WHO. ఓకే, WHOని ఎగ్జిట్ అవ్వడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటాయి అని ప్రీవియస్ లో కూడా నేను డిస్కస్ చేశాను ఈ పర్టికులర్ టాపిక్ ని. సో ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ ఆర్టికల్. ఓకే, US sends back to 1 second. Yeah, US sends back 200 Indians on military plane అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో డేస్ బిఫోర్ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫర్ ద US విజిట్, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ హెస్ స్టార్టెడ్ ది ప్రాసెస్ ఆఫ్ డిపోర్టేషన్. మనకు తెలిసిందే డిపోర్టేషన్ ఇలీగల్ గా డాక్యుమెంట్స్ లేని వాళ్ళని డిపోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో సోర్సెస్ కన్ఫర్మ్డ్ that a wide-bodied military aircraft took off from the US. సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వీళ్ళని పంపించడం జరిగింది. ఆల్మోస్ట్ 200 ఇండియన్స్ ని దే వర్ సెంట్ అనమాట, 200 ఇండియన్ నేషనల్స్ ని. సో అఫీషియల్ సోర్సెస్ హియర్ సెడ్ దట్ ద ఇండియన్ సైడ్ కన్ఫర్మ్ ద నేషనాలిటీ ఆఫ్ ఆల్ ఇండివిజువల్స్ బిఫోర్ ద US authorities went ahead with the deportation.
Okay, Mr. Modi had spoken to the President Donald Trump last week, following which the White House announced that the Prime Minister was expected to visit Washington. Will work together for the welfare of the people and towards the global peace, prosperity and security అని చెప్పేసి మోదీ టెలిఫోన్లో చెప్పడం జరిగిందనమాట. షార్ట్లీ దేర్ ఆఫ్టర్ మిస్టర్ ట్రంప్ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఫ్రమ్ సెవెరల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద ఇండియా. ఓకే, సో ఇక్కడ ఏం చెప్పారంటే హీ విల్ డూ వాట్స్ రైట్ when it comes to taking back illegal Indian immigrants from America అని చెప్పేసి ట్రంప్ అతని వ్యూ పాయింట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ద కాన్వర్సేషన్ వాజ్ హెల్డ్ అగేన్స్ట్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద రిపోర్ట్స్ దట్ ద టూ సైడ్స్ వర్ ఇన్ ద డిస్కషన్ ఓవర్ ది ప్రెసెన్స్ ఆఫ్ అట్లీస్ట్ 18,000 ఇండియన్ నేషనల్స్ ఉన్నారు అని చెప్పి 200 మెంబర్స్ ని పంపించడం జరిగిందనమాట. ఇప్పుడు సో యునైటెడ్ స్టేట్స్ ఇస్ విగరస్లీ ఎన్ఫోర్సింగ్ ఇట్స్ బార్డర్ అండ్ ఆల్సో టైట్నింగ్ ఇమిగ్రేషన్ లాస్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఒకటి, 200 ఇండియన్స్ ని దే వర్ సెంట్ ఆన్ అ మిలిటరీ ప్లేన్ బ్యాక్ టు ద ఇండియా అనమాట. డిపోటేషన్ అనేది స్టార్ట్ చేసేసారు. నెక్స్ట్ వన్, ఓకే, ద ఫైనల్ ఆర్టికల్ ఆఫ్ టుడే. సో వీఆర్ గోయింగ్ టు లుక్ ఎట్ ఇట్. సో గివ్ మీ అ సెకండ్ అగైన్. చైనా హిట్స్ బ్యాక్ ఎట్ యుఎస్ విత్ గుడ్ టారిఫ్ ప్రోబ్ ఇంటూ గూగుల్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం. China hits back at US with good tariff probe into Google. So let's see. China said on Tuesday it would impose tariffs on imports of US energy vehicles and equipment, firing a written salvo in the escalating trade war between the two countries అని చెప్పేసి బేసిక్గా రిటాలియేటరీ టారిఫ్ అనేది ఓకే మేము ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆన్ సాటర్డే has announced sweeping measures against the major trade partners Canada and Mexico, while goods from China were hit with an additional 10% tariff on top of the duties they already endure. But China was already prepared for all of this. Okay, so kabatti China has diversified its trade if you are comparing with the first tenure of the Donald Trump. So retaliatory trade measures తో కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. So minutes after they came into effect, Beijing unveiled levies of 15% of imports of coal, liquefied natural gas. So ఇవన్నిటి మీద 15% టారిఫ్ ని అడిషనల్ గా వేయడం జరిగింది, ఈవెన్ ఆన్ ద బిగ్ ఇంజనీర్డ్ వెహికల్స్, అగ్రికల్చర్ మెషినరీ, క్రూడ్ ఆయిల్ అండ్ ఆల్. ఓకే, సో చైనా ఈజ్ అ మేజర్ మార్కెట్ ఆఫ్ యుఎస్ ఎనర్జీ ఎక్స్పోర్ట్స్, మనకు తెలిసిందే. అకార్డింగ్ టు ద బీజింగ్ కస్టమ్ డేటా, ఇంపోర్ట్స్ ఆఫ్ ఆయిల్, కోల్ అండ్ ఎల్ఎన్జీ టోటల్డ్ more than $7 billion లాస్ట్ ఇయర్. సో అంత ట్రేడ్ అనేది జరిగింది బోత్ ద కంట్రీస్ మీద. బట్ దట్ ఈస్ డ్వార్ఫ్డ్ బై చైనాస్ ఇంపోర్ట్ ఫ్రమ్ మోర్ ఫ్రెండ్లీ పవర్స్ సచ్ యాజ్ రష్యా. సో కాబట్టి ఈ పర్టికులర్ టారిఫ్స్ ఏవైతే ఉంటాయో వీటి డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు నో ఈజ్ ఈ ట్రేడ్ టారిఫ్స్ వల్ల, ట్రేడ్ వార్స్ వల్ల డెఫినెట్లీ ఇట్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఇండియా. ఓకే, సో గ్లోబల్ లెవెల్లో ప్రతి కంట్రీ మీద, ప్రతి ఎమర్జింగ్ నేషన్స్ మీద కూడా ఇంపాక్ట్ అనేది కనపడుతుంది అనమాట. ఓకే, అలాంగ్ సైడ్ ద టారిఫ్స్, చైనా has announced a probe into US tech giant Google and the addition of US fashion group PVH Corporation, which owns Tommy, okay, Hilfiger and Calvin Klein and biotech giant. సో ఏంటంటే గూగుల్ మీద కూడా ప్రోబ్ ని మొదలు పెట్టడం జరిగిందనమాట. బీజింగ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ సెడ్ యుఎస్ టెక్ జైంట్ వాజ్ సస్పెక్టెడ్ ఆఫ్ వైలేటింగ్ ది యాంటీ మొనోపొలీ లా ఆఫ్ ద చైనాలో ఉన్న ఒక లాకి అగేన్స్ట్ గా ఉన్నారని చెప్పేసి దానికి అగేన్స్ట్ గా ప్రోబ్ అనేది మొదలు పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో ఐ హోప్ యూ హావ్ అండర్స్టూడ్ దిస్ ఆర్టికల్. సో మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో దీని మీద ఎక్కువగా చదవాల్సిన అవసరం లేదు. సో వాట్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఈస్ ఈ ట్రేడ్ వార్స్ వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అనలైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో లెట్స్ ఫైనలీ డిస్కస్ ద కీవర్డ్ గ్లాసరీ ఫ్రమ్ ది ఆర్టికల్స్. సో ఫస్ట్ టర్మ్ ఇస్ ట్యాక్స్ బయన్సీ. సో ట్యాక్స్ బయన్సీ అనేది ఏంటంటే, సో దిస్ ఇస్ ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద ట్యాక్స్ రెవెన్యూ టు ఎకానమిక్ గ్రోత్. హయ్యర్ గ్రోత్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్యాక్స్ కలెక్షన్ కూడా ఎక్కువగా ఉండాలి. సో దట్ కండిషన్ ఇస్ ట్యాక్స్ బయన్సీ. Okay, so higher growth should ideally lead to higher tax collection. So the article on tax cuts ఏదైతే ఉంటుందో as a gamble, ఈ ఆర్టికల్లో this discussed about how the government expects a 14% in the tax revenue despite the tax rate deduction. So tax rate deduction ఉన్నప్పటికీ 14% increase అనేది tax revenue కలెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే అనలైజ్ చేసిందో దాంట్లో ఈ టర్మ్ అనేది మెన్షన్ చేసింది. So why this matters? Tax buoyancy helps government predict the fiscal health and also పబ్లిక్ ఎక్స్పెండిచర్స్ ని ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవచ్చు ట్యాక్స్ బయన్సీ వల్ల. ఇండియాస్ పోస్ట్ జిఎస్టీ ట్యాక్స్ బయన్సీ ఇంప్రూవ్ డ్యూ టు ద బెటర్ కంప్లైన్స్ అండ్ ది డిజిటైజేషన్ ఉండడం వల్ల ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోగలిగాం. సో ట్యాక్స్ బయన్సీ అనేది ఇంప్రూవ్ అయింది.
సో అకార్డింగ్ టు ద గ్రోత్ ప్యారలల్ గా ట్యాక్స్ కలెక్షన్ కూడా పెరగడం చూసాము. ఓకే, నెక్స్ట్ కీవర్డ్ ఇస్ డెమోగ్రఫిక్ మైగ్రేషన్ షాక్. సో దీని మీనింగ్ ఏంటంటే సడన్ షిఫ్ట్ ఇన్ ద పాపులేషన్ డ్యూ టు ద ఫోర్స్డ్ డిపోర్టేషన్. సో మనం ఇప్పుడు యుఎస్ 200 ఇండియన్స్ ని పంపించేస్తుంది కదా, ఆ కాంటెక్స్ట్ లో మనం ఈ టర్మ్ ని పిక్ చేసుకున్నాం. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రెక్సిట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్ రెస్ట్రిక్షన్స్ ఆల్టర్ ద యూకేస్ లేబర్ డైనమిక్స్ ఎఫెక్టింగ్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ రిలయంట్ ఆన్ ద ఫార్మర్ వర్కర్స్. సో ఇక్కడ మనకి వీ హావ్ సీన్ ద డెమోగ్రఫిక్ మైగ్రేషన్ షాక్ బికాస్ ఆఫ్ ద బ్రెక్సిట్. ఓకే, నెక్స్ట్ ద ఫైనల్ గ్లాసరీలో ఉన్న ఫైనల్ కీవర్డ్ కూడా చూద్దాము. సో లెట్స్ సీ దట్ జియో ఎకానమిక్ రీఅలైన్మెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ తో లింక్ చేసుకోవచ్చు ఆ టాపిక్ లో. న్యూస్ కాంటెక్స్ట్ ఏంటంటే ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ లో భాగంగా ఇది రావడం జరిగింది. సో ఇండియా ఇండోనేషియా రిలేషన్స్ అనేవి ఎవాల్వ్ అవుతున్నాయి టు కౌంటర్ బ్యాలెన్స్ చైనాస్ డామినెన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజన్ కదా. సో దిస్ రిఫ్లెక్ట్స్ ద జియో ఎకానమిక్ రీఅలైన్మెంట్. అంటే ఏంటి? సో there is a shift in the global economic policies due to the changing in geopolitical alliances. Geopolitical alliances వల్ల గ్లోబల్ ఎకానమిక్ పాలసీస్ చేంజ్ అయితే దాన్ని మనం జియో ఎకానమిక్ రీఅలైన్మెంట్ అని అంటూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దిస్ ఎయిమ్స్ టు రెడ్యూస్ డిపెండెన్స్ ఆన్ చైనీస్ సెంట్రిక్ సప్లై చైన్స్. దిస్ విల్ రిఫ్లెక్ట్ ద జియో ఎకానమిక్ రీఅలైన్మెంట్ అని చెప్పేసి మీరు రాయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కీవర్డ్స్ అనమాట. జియో ఎకానమిక్ రీఅలైన్మెంట్ అండ్ నెక్స్ట్ డెమోగ్రఫిక్ మైగ్రేషన్ షాక్. ఓకే, ఈ 2 టర్మ్స్ ని మీరు ఖచ్చితంగా డెఫినెట్ గా నెక్స్ట్ టైం ఆన్సర్స్ రాసినప్పుడు యూజ్ చేయాలని నేను అనుకుంటున్నా. అండ్ ఈవెన్ ది ట్యాక్స్ బయాన్సీ. ఓకే, సో దట్ వాజ్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ సో యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నా అన్ని ఆర్టికల్స్. సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై. అండ్ స్మాల్ నోట్, డెఫినెట్లీ 2 hours బడ్జెట్ వీడియోని ప్లేబ్యాక్ స్పీడ్ పెట్టుకొని వింటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరీ చెప్తున్నాను బికాస్ I want you people to understand budget related articles from the newspaper. So దానికోసం డెఫినెట్లీ బడ్జెట్ వింటేనే మనకి డెఫినెట్ గా we can analyze it better, we can understand it better. Okay, so if you like the video, like it. Next class లో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye and keep smiling everyone.